వాక్యం వింటామయ్యా అన్నవారు ఒకసారి దగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మంచిది. మధ్య మధ్యలో మనం అలాగే హల్లెలూయా చెప్పాలి. దేవుడి నామాన్ని మహిమపరిచే, దేవుడి నామాన్ని ఘనపరిచే సాధనములుగా మనం వాడబడుదుము గాక. ఆమేన్. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ఈ రోజున దేవుని యొక్క మాటలు మనం ఎందుకు వినాలి, వాక్యమును మనం ఎందుకు గ్రహించాలి, వాక్యము చేత మనం ఎందుకు బలపరచబడాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, వాక్యము ఏమైందంటండి, వాక్యము వెలుగై ఉన్నది. వస్తుందన్నా మోనెట్స్ తగ్గించు, కొంచెం అక్కడ తగ్గించు కొంచెం. స్తోత్రం. హల్లెలూయా. ఓకే, చాలు చాలు. వాక్యము ఏమైందండి, వాక్యము వెలుగై ఉంది. వాక్యము వెలుగై ఉంది కాబట్టి ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుందంటండి, సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది ఆయన వాక్యము. ఈ రోజున దేవుని మాటలు నేను వినను, లోకానుసారంగా నేను నడుచుకుంటాను, లేకపోతే మా పిన్ని, పెద్దమ్మ, చెల్లి, అక్క, బాబాయ్ మాటలు వింటాను, ఇగో వారి మాటలు నాకు చాలు, వారి మాటలు నా హృదయంలో తృప్తిపరుచుకుంటాను అని నువ్వు అనుకుంటే నువ్వేం చేస్తావండి, ఇగో నీవు లోకానుసారమైన వ్యక్తిగా నువ్వు నిలబడతావు. లోకానుసారమైన వ్యక్తిగా నిలబడితమే కాకుండా లోక సంబంధమైన ఆలోచనలు కలిగి నీ మనోనేత్రములకు గుడ్డితనమును కలుగు చేసుకుని దేవుని యొక్క మహిమను, ప్రత్యక్షతను మనము పొందుకోలేము. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. వాక్యము నీకు బాధలో నెమ్మదిని కలుగు చేస్తుంది. వాక్యము నిన్ను ఏం చేస్తుందంటే, ఇదిగో నిన్ను కృపాసత్య సంపూర్ణుడిగా మారుస్తుంది. అందుకనే మనం వాక్యం వినటానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ చెప్పు సంగతులు చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా. ఈరోజున మీరందరూ సిద్ధమేనా? వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నారా? ఏంటి శాలిని డల్గా ఉన్నావు, ఏమైంది? మీ ఆయన చికెన్ ఇష్టలేదా? మంచిది. హల్లెలూయా. బాబు చెర్రీ, స్తోత్రం. మంచిది. మైక్ సౌండ్ పెట్టాను, పింక్ కలర్. 10 నిమిషాలు వాకింగ్ ధ్యానం చేద్దాం మనం. ఓకే, చాలు, లైట్గా చాలు, లైట్గా చాలు. ఓకే, స్తోత్రం. ఈ రోజున దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి వాక్య ధ్యానమును మనం ప్రకటన చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కాకుండా వేరే వేరే పుస్తకాల్లో నుంచి చెప్తావా వాక్యం అంటే, వాక్యము బైబిల్లో తప్ప దేంట్లో ఉండదు. వ్యాఖ్యానాలు ఉంటాయి, లేకపోతే రచనలు ఉంటాయి, లేకపోతే వేరే వేరే మాటలు ఉంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నేను ఏం చేస్తుంటే పరిశుద్ధపరుస్తుంది. ఈరోజు నా అంశం ఏంటంటే, నీవు కన్నులెత్తి చూడాలి. ఏంటి ఈ రోజున అంశం? కన్నులెత్తి చూడాలి. ఎటు చూడాలి? ఎటు చూడాలంటే, ఇదిగో ఆకాశం వైపు కన్నులెత్తి నువ్వు చూడాలి. ఎందుకు ఆకాశం వైపు కన్నులెత్తి చూడాలి? ఎందుకంటే ఆకాశమందు మన తండ్రి, ఇదిగో ఆయన ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమై ఉంది కనుక ఈ రోజున మనము ఆకాశం వైపు మన కనులెత్తి మనము ఆయన్ని చూడాలి. ఈ రోజున ఎవరైతే ప్రభు యొక్క వైపు చూస్తారో, లేకపోతే కనులెత్తి వారు దేవుడిని చూస్తారో, వారు ఆశీర్వదించబడే వారుగా ఉన్నారు. ఈ లోక సంబంధమైన వాటిల వైపు చూసేవారు, కిందే చూసేవారు, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనము వాక్య ధ్యానంలో మనము పరిశీలన చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా కీర్తనలు 141వ కీర్తన 8వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. నేను మీకు వివరణ ఇస్తాను, క్లుప్తంగానే ముగించుకున్నా. 141:8 యెహోవా నా ప్రభువా, ఇదిగో ఏమంటున్నాడు? యెహోవా నా ప్రభువా, నా కనులు
నీ తట్టు చూచుచున్నవి. చాలండి, చాలు. ఇక్కడ ఒక మాట ఏమంటే, తీసారా అందరూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తీసారా? 141 8వ వచనం. యెహోవా నా ప్రభువా, నా కనులు నీ తట్టు చూచుచున్నవి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, నీ పాదములకు వెనలేని స్తుతులు స్తోత్రములు నాయన. మహోన్నతులవు, సర్వోన్నతులవు, సర్వశక్తిమంతులవు, సర్వాధికారి అయిన దేవుడు అని తండ్రి, ఇదిగో నీ పాద సన్నిధికి వచ్చి మేము ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన వినండి, మా ప్రార్థనకు మీరు చెవియొగ్గండి. నమ్మదగిన వాడవు, నీతిమంతుడవు, పరిశుద్ధుడవు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ఈ యొక్క ప్రభా ఉదయకాలము ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో మీరు మాతో ఉండి నాయన నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రములు. అపవాదిగాడి ప్రభా అయా అనేక తంత్రముల చేత, అనేక నాయన ఇబ్బందుల చేత మమ్మల్ని నాయన ఇదిగో నాయన లేట్ చేయొచ్చును కానీ ప్రభా, నిన్ను ఆరాధిస్తానికి, నీ నామమును మహింపరస్తానికి ప్రభా ఏమాత్రము మేము ప్రభా వెనుదిరుగము. ఎందుకంటే నీవు గొప్పవాడవు, నీవు సర్వశక్తిమంతుడవు, నీవు సర్వాధికారి అయిన దేవుడు అని తండ్రి. ఇదిగో నాయన నీ నామమును మహింపరుస్తుండగా, నీ నామమును ఘనపరుస్తుండగా ప్రభా నీ బలమైన అభిషేకము, నీ బలమైన ఆత్మ మమ్మలను నాయన నింపమని ప్రార్థన చేస్తూ మీరే ఆయా కృప చూపించండి. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వాడిని ఏమాత్రము యోగ్యత అర్హత లేని వాడిని ప్రభా మీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి నేను మీ యొక్క శ్రేష్టమైన మాటలతో మా ప్రాణాత్మ దేహములు మీరు పరిశుద్ధపరచమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ ఏమన్నా నేను చదువమ్మా ఒకసారి 8వ వచనం చదువు. 141 8వ వచనంలో, యెహోవా నా ప్రభువా, నా కనులు ఏ తట్టు అంటండి? ఏ తట్టు? ఈ రోజున మనము పరిశీలన చేసినట్లయితే, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన మాట, మన ఆలోచన, మన నడవడిక, లేకపోతే మన చూపు ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? ఈ లోక సంబంధమైన వాటి వైపు ఉంటుంది, ఈ లోక సంబంధమైన ఆలోచనల వైపు ఉంటుంది, ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన వాటి వైపు మన చూపు ఉంటుంది. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నా ప్రభువా యెహోవా, ఇదిగో నా కనులు నేను నీ తట్టు చూస్తున్నానయ్యా. నీవే నాకు సహాయమును చేయగలిగిన వాడువు, నీవే నన్ను ఆదుకుని వాడువడు, నీవే నాకు విమోచన అయా, నా ప్రాణమును కాపాడగలిగిన వాడు, ఇదిగో మరణం నుంచి నా పాదములు తప్పించగలిగిన వాడువు నీవే అని కీర్తనకారుడైన దావీదు ఎవరి వైపు చూస్తున్నాడండి? దేవుని వైపు చూస్తున్నాడు. ఇంకొక మాట రాయబడింది, చక్కటి మాట రాయబడింది చూడండి. 121వ కీర్తన, 121వ కీర్తన మొదటి నుంచి చదువమ్మా. కొండల తట్టు నా కనులెత్తినను. ఏమంటున్నాడండి? ఇక్కడ చూడండి, కొండల తట్టు నా కనులెత్తిచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. స్తోత్రం, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సిస్టమ్ ఎవరు ఆన్ చేస్తారో కానీ పొద్దున్నుంచి చాలా డిస్టర్బెన్స్, బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. ఆ సౌండ్ ఆగిపోతుంది, లైవ్ ఆగిపోతుంది, మొత్తం అంతా ఖరాబ్ ఉంది. చాలా అంత ఎలా ఉందంటే గజిబిజి గందరగోళంగా ఉందన్నమాట. ఏమైనప్పటికీ దేవుడి నామాన్ని మనం మహిమపరచాలి. ఎన్ని ఆటంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా దేవుడి నామాన్ని మహిమపరిచే వారమే మనం ఉండాలని ప్రభు పేరట మీ అందరికి తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా దావీదు, ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ పైన ఒక మాట రాయబడింది చిన్న లైన్లో. ఏముందంట? యాత్ర కీర్తన. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, కొండల తట్టు నా కనులెత్తినా
నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన ఎలాంటి వాడంటండి? ఆయన ఎలాంటి వాడంట? భూమి ఆకాశములను సృజించినవాడు. ఇదిగో ఆయన ఒక క్రియేటర్. ఆయన ఎలాంటి వాడు అంటే సృష్టికర్త. ఆయన యొక్క భూమిని ఆకాశమును నోటి మాటతో కలుగు చేసి శూన్యంలో వేలాడదీస్తున్నవాడు. శక్తి కలిగిన దేవుడు మన ప్రభు అండి. ఈ రోజున చాలామంది ఒక క్రియేటర్ని మర్చిపోయి, ఒక సృష్టికర్తను మర్చిపోయి ఈ రోజున సృష్టిని ప్రేమిస్తున్నారు. ఈ సృష్టిలో ఉన్న వ్యర్థమైపోయే వాటిని ప్రేమిస్తున్నారు. ఇదిగో మన కన్నులు ఏటి వాటిని ఎదుగుతున్నాయి అంటే నాశనమైపోయే వాటిల్ని, లయమైపోయే వాటిల్ని, ఇదిగో కొద్ది కాలము మనకు సంతోషం ఇచ్చే వాటిల్నే మన కన్నులు వెతుకుతున్నాయి. కానీ ఆత్మ సంబంధంగా ఈరోజు మన కన్నులు వెతకలేకపోతున్నాయి. ఈ రోజున మనకి ఎవరు సహాయం చేస్తారా, లేకపోతే మనల్ని ఎవరు ఆదుకుంటారా, లేకపోతే నాకు డబ్బులు ఇస్తారా, లేకపోతే నాకు ఎవరు ఆహారం పెడతారా, లేకపోతే నాకు ఎవరు వస్త్రాలు ఇస్తారని మనము మనుషుల వైపు మనం చూస్తున్నాం. కానీ ఇదిగో ఇక్కడ ఏముంటుందంటే ఒక మాట, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఇదిగో ఆయన యొక్క సృష్టికర్త, ఆయన సర్వమును సృజించినవాడు. ఆయన వైపు చూడకుండా, ఆయన తట్టు మనము తిరగకుండా ఈ రోజున మనుషుల వైపు, అధికారుల వైపు, లేకపోతే కొండలాంటి స్వభావం కలిగిన మనుషుల వైపు మనం తిరిగినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తామంటండి? మనము నష్టపోతాం. మీరు గమనించండి, ఎండ మబ్బు అంటారు కదా, ఆ మబ్బు ఉన్నప్పుడు ఏమవుతుంది? నీడిస్తుంది. ఆ తర్వాత ఆ మబ్బు మనల్ని దాటి వెళ్ళిపోతే అక్కడ వెండ వస్తుంది. మనుషుల సహాయం కూడా అంతేనండి. ఇదిగో ఆపదలో ఉన్నప్పుడు నేను చేస్తేనరా, లేకపోతే నేను ఇస్తానరా అని చెప్తారు. కానీ ఆపద అయిపోయిన తర్వాత వారు మనల్ని ఏం చేస్తారంటండి? విడిచిపెట్టేస్తారు, వెళ్ళిపోతారు. మనుషుల స్వభావం అలాంటిది. అందుకే ప్రభు అన్నాడు కదా, ఇదిగో నేను కొండల వైపు నా కనులెత్తినను, నాకు సహాయం ఎక్కడి నుంచి రాదే. మనుషుల వైపు చూసినాను, అధికారుల వైపు చూసినాను, లేకపోతే ప్రభుత్వాల వైపు చూసినాను, నాకు సహాయం ఎక్కడి నుంచి రాదు. కానీ ఇదిగో నాకు సహాయం చేయగలిగిన వాడు నీవే అని మనము ఒక తీర్మానం కలిగి ప్రభు మందిరంలో మోకరించేవారుగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇదిగో నీవు కన్నీరు కార్చేవారుగా ప్రార్థన చేయాలి. ప్రియ దేవుడి సంగమా, దేవుని బిడ్డలరా, ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో మనం ఎలా ఉండాలంటే అండి, ప్రభు వైపు చూసేవారుగా ఉండాలి. ప్రభు రాజ్యంను మనము వెతికేవారుగా ఉండాలి. ఈ రోజున పరసంబంధమైన వాటిని వెతికితే, పరసంబంధమైన వాటిని మనం ఆలోచిస్తే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీవు కోల్పోతావు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీవు కోల్పోతే ఇదిగో ఇక నీ లోకంలో నువ్వెంత సంపాదించినా వ్యర్థమే, నువ్వెంత ఆస్తి ఉన్నా నీకు వ్యర్థమే. సుఖం ఉండదు, మంచి సమాధానమైన జీవితం ఉండదు. ఇదిగో తినటానికి ఆహారం ఉంటుంది, కానీ షుగరు బీపీలు పెరిగిపోతాయి. నీవు ఆత్మ సంబంధంగా ఆలోచించాలి. ఈ రోజున ఒక క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలంటే, ఇదిగో పరసంబంధమైన వాటిని వెతకటము కాదండి, నీవు ఆత్మ సంబంధంగా నువ్వు వెతకాలి. నీ కనులు ఎత్తాలి, నీ కనులెత్తి దేవుని వైపు చూడాలి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకం వైపు చూసిన వారు, లోకాశల చేత పట్టబడిన వారిని మీకు రోజున కొంతమందిని పరిచయం చేస్తా. వారు ఎలా ఎతికారంటే ఈ లోకములో ఉన్న వాటిని వెతికారు. ఈ లోకంలో ఉన్న వాటిని వారు ఎదికి ఆశించారు కాబట్టి వారు శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. కానీ వారు దేవుడు చెప్పినట్లు ఇదిగో పరసంబంధంగా ఆలోచిస్తే ఆ ఆశీర్వాదములు ఎన్నటికి అది ఆశీర్వాదములుగానే వారి జీవితాల్లో మిగిలిపోయింది. చూడండి, మొట్టమొదటిగా దావీదు ఏం చేశాడండి? దావీదు ఏం చేశాడు చూడండి. 2వ సమూయేలు 11వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. 2వ సమూయేలు పేజ్ నెంబర్ 260. అందరు తీయాలి బైబిల్. తీయండి, బైబిల్ తీయండి అమ్మా. 260 11 చదువు. ఇదిగో యుద్ధమునకు బయలుదేరు సమయమున పంపగా సంహరించి ప్రొద్దుగుకు వేళ లేచి ఇదిగో రాజనగరు మిద్ది మీద
నడుచుచు ఏం చేస్తాడండి? ఎటు చూశాడంటండి? ఎక్కడి నుంచి చూశాడంటండి? పైనుంచి ఎటు చూశాడంట? కిందకు చూశాడంట. ఏం చేస్తున్నాడు దావీదు? రాజు యుద్ధానికి వెళ్లకుండా అక్కడ ఉంబరంగా యుద్ధం జరుగుతుంటే ఆయన ఏం చేశాడు? ఏదో మనసు బాగలేదనుకో, లేక పడుకున్నాడు, లేకపోతే కాసేపు ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఏం చేస్తున్నాడు? అలాగా చల్లగాలికి బయటకు వచ్చి ఆ యొక్క మిద్ది మీద నడుస్తున్నాడంట. మిద్ది అంటే ఒక టెర్రస్ అనుకుందాం మనం. ఆ మిద్ది మీద నడుస్తున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ స్నానం చేస్తుంటే ఈయనేమనుకోవాలి? అయ్యో, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు కదా, దావీదు దేవుని యొక్క మార్గమును తెలుసుకున్నవాడు కదా, దావీదు దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చేవాడు కదా, దావీదు దేవుని యొక్క హృదయమును గెలుచుకున్నవాడు కదా. మరి ఎందుకు దావీదు ఆ స్త్రీ వైపు చూసినప్పుడు ఎందుకు బలహీనుడిగా మార్చబడ్డాడంటే ఇదిగో అపవాది మనలను ప్రేరేపితం కలుగు చేస్తాడు. ఇదిగో నువ్వు చేయవలసిన సమయంలో నువ్వు చేయవలసిన పనిని చేయకపోతే అపవాది గడి చేతులు నీవు కీలుబొమ్మగా మార్చబడతావు. దావీదు యుద్ధ సమయంలో ఏం చేయాలి? నీకు ఆరోగ్యం బాగపోతే నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. అయ్యా, నా ప్రజలు అక్కడ యుద్ధం చేస్తున్నారు, శత్రువులతో యుద్ధం చేస్తున్నారు, వారికి జయమును కలుగు చేయి. ఇదిగో వారికి జయమును కలుగు చేయి, వారు అపజయానికి వారు పాత్రలు కాకుండా వారికి జయమును కలుగు చేయని దావీదు ప్రార్థన చేయాల్సింది పోయి ఏం చేశాడంట? ఆ రాజ్య మందిరంలో నుంచి వచ్చి ఆ మిద్ది మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆయన కన్నులు ఎవరిని చూసినాయి? ఎక్కడ చూసి చదువు మా మాట ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఎన్నో వచ్చిన చదువు. ఒకానొక దినమున పొద్దుగుకు వేళ దావీదు అసలుకి ఆ సమయం ఎప్పుడు? పొద్దుగూకినప్పుడు లేచాడంట. లేచి ఏం చేశాడు? రాజనగర్ మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా ఎవరిని చూశాడంటే ఇక్కడ ఒక స్త్రీ స్నానం చేస్తుంటే ఆమెను చూశాడు. ఈ రోజున నీవు చేయవలసిన పనిని చేయకుండా ఇదిగో నీవు చేయకూడని పని చేస్తే నీ కళ్ళు ఏమవుతాయి అంటండి? అపవిత్రమైపోతాయి. ఇదిగో నీవు దేవుడు చెప్పిన పని నీవు చేయకుండా ఇదిగో నీవు నిర్లక్ష్యపరిచినట్లయితే నీ మనోనేత్రములకు గుడితనమును కలుగు చేస్తాడు అపవాది. అందుకని ఏం చేస్తాడంటే పైనుంచి పర సంబంధమైన వాటిని వెతకకుండా ఇగో ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నాడు దావీదు. అదే దావీదు ఇంకో కీర్తనలు అంటాడు కదా, అయ్యా నేను అన్ని వైపులు చూశాను, నాకు సహాయం ఎక్కడి నుంచి రావట్లేదని నాకు చదువుకున్న వాక్యం ఏంటండి? ఇదిగో అన్ని లోకంలో ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. ఆ బలము ఆ వయసు అయిపోయిన తర్వాత మనల్ని ఎవరు చూసేవారు ఉండరండి. జీవిత సత్యం ఇది. ఇదిగో అందుకని బలం ఉండగానే నీవేం చేయాలంటే ప్రభు వైపు చూడాలి. నీ కనులెత్తాలి, నీ కనులెత్తి ప్రభువును చూడాలి, నీ కనులెత్తి ప్రభువును చూడాలి. అందుకే ఉన్నాడు కదా, ఏమన్నాడంటండి? కిందకు చూసాడు అండి. ఏం చేశాడంటే కిందకు చూస్తే అక్కడ ఆయనకి ఒక దృశ్యం కనిపించింది. చిచి అమ్మో, మనం చూడకూడదు అలాంటి మన ఆలోచనలు మనకు ఉండకూడదు. మనం ఎవరము? క్రైస్తవులము, మనం దేవుని బిడ్డలము. ఇదిగో అలాంటి ఆలోచన మనకు ఉండకూడదని దావీదు అనుకోవచ్చు కదా, అనుకోలేదండి. అందుకనే నువ్వేం చేయాలంటే నీవు ప్రార్థన చేయాలి. అది సమయమైనా అసమయమైనా నీవు ప్రార్థన చేస్తే అపవాది గడి దగ్గర నుంచి పారిపోతాడు. అందుకే యాకోబు పత్రికలో ఉంటుంది కదా, అపవాదిని మీరు ఎదిరించండి, అప్పుడు వారు మీ ఎదురు నుంచి పారిపోతాడు. ఈరోజు నా పాపము చేయడానికి ఎందుకు మనం ప్రేరేపితపడుతున్నామంటే ప్రార్థన లేదు మన జీవితంలో. ఈరోజున మనం ఎందుకు లోకాశల్లో మునిగిపోతున్నామంటే ప్రార్థన లేని జీవితము. ఈ రోజున మనం ఎందుకు శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తూ మన కుటుంబాల్లో శాపాన్ని మనం కొని తెచ్చుకుంటున్నామంటే ప్రార్థనా జీవితం మన హృదయంలో లేదండి. వందనాలు. ప్రార్థనా జీవితం మన కుటుంబాల్లో లేకపోతే ఈ రోజున నీ కుటుంబం అనే వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుందండి. నీ కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది. నీకు ఇష్టమా అమ్మా? నీ కుటుంబం నీ కళ్ళ ముందే పాడైపోవటం నీకు ఇష్టమా? నువ్వు ఆ కుటుంబం చూసి ఆనందిస్తావా? సంతోషంగా ఉంటావా? ఈ రోజున నీ కడుపును పుట్టిన వాడు నాశనం అయిపోతుంటే వాడిని గురించి నువ్వు ప్రార్థన చేయాల్సింది పోయి మౌనంగా ఉంటే ఎట్లా? అందుకే నీ ప్రియ దేవుని బిడ్డ చదువమ్మ ఒకసారి ఆ మాటలు చదువు, కింద చదువు, 4 నుంచి చదువు.
ఏమైందంటే ఆమె బహు సౌందర్యవతి చూచి దావీదు ఏం చేస్తాడంటే ఇక్కడ చూడటమే కాకుండా అరే ఓన్లే ఏదో మనం పొరపాటుగా చూసేసాంలే తప్పు మనం అలా ఆలోచించకూడదు అని అనుకోవచ్చు కదా. లేదండి, ఈ రోజున క్రైస్తవులు కూడా అలాగే తయారయ్యారు. ఈ రోజున క్రైస్తవుడిని చెప్పబడుతున్న వారు కూడా ఇదిగో ఎలా ఉంటున్నారంటే అక్రమ సంబంధాలండి. ఈ రోజున నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని, ఇదిగో నేను ఒక భక్తిపరుడిని, మా నాన్న భక్తిపరుడు, మా తాత పెద్ద, మా తాత ఇది అది చెప్పుకుంటున్న వారు కూడా ఏం చేస్తున్నారంటే వారు పాపమును చేయటానికి వారు ప్రేరేపితము కలుగుతున్నారండి. ఎందుకంటే ప్రార్థన అనే పునాది వారి జీవితంలో లేదు. మారు మనసు రక్షణ అనే జీవితము వారిలో అనుభవించుకోవట్లేదు. పాప క్షమాపణ లేదు, మారు మనసు అనుభవం లేదు, రక్షణ అనుభవం లేదు. ఆమె ఎలా ఉందంటండి, బహు సౌందర్యవతి అంటండి. బహు సౌందర్యవతి, చాలా అందంగా ఉంది. ఏం చేయాలి దావీదు? ఇదిగో దావీదుని మనము జ్ఞాపకం చేసుకుంటే, దావీదుని మనము పరిశీలన చేస్తే చిన్ననాటి నుంచి చాలా ఆత్మీయంగా పెరిగాడు కదా, చిన్ననాటి నుంచి భక్తిపరిగా ఎదిగాడు కదా. లైన్లో కూర్చోండి, లైన్లో కూర్చోండి, ఎడంగడగా గ్యాప్ పోవాలి, గ్యాప్ గ్యాప్ జరుగు, ఆడు వెనక కూర్చో, లైన్లో కూర్చో. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏం చేశాడంటే దావీదు కింద వైపు చూసినప్పుడు ఒక స్త్రీ స్నానం చేస్తాడని దావీదు అనుకోవచ్చు కదా, అయ్యో ఏంట్రా మనమేంట్రా, మన భక్తి ఏంట్రా, ఇదిగో చిన్ననాటి నుంచి దేవుడు మనకి ఎన్నో జయమును కలుగు చేస్తాడు, దేవుడు మనకెంతో మంచి ఉన్నతమైన భవిష్యత్తుని ఇచ్చాడు, దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు, నేనేంటి, నా స్థితి ఏంటి, నేను ఎక్కడ గొర్రెలు కాసుకునేవాడిని, నా తల్లిదండ్రులు కూడా నాకు విలువ ఇవ్వట్లేదు, నా అన్నలు నాకు విలువ ఇవ్వట్లేదు, నా సమాజం నాకు విలువ ఇవ్వట్లేదు, అలాంటిది దేవుడు నన్ను ప్రేమించి ఇదిగో గొప్ప రాజుగా చేస్తే నేను ఈ పాపమునికి ఎందుకు ఓడికట్టాలి, ఎందుకు ఈ పాపమును చేయాలని దావీదు అనుకోలేదండి. ఆమెను పిలిపించాడు, ఆమె యొక్క మొత్తం డీటెయిల్స్ కనుక్కున్నాడు, పిలిపించి చదువమ్మా, అక్కడ చదువు. దూతను పంపుగా అతను వచ్చి ఆమె ఎలియాబు కుమార్తెయు యూరియా భార్య అయినను బెత్షెబని. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమైందంటే యూరియా భార్య, ఆమె ఒక స్త్రీ, ఎవరు, ఆమె ఒక స్త్రీ, అది కాకుండా వేరే ఒక ఆయనకి భార్య. ఎంత తప్పండి. వేరే వాటిని మనము ఆశిస్తే, వేరే వాటిని మనము కోరుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా బహు శాపము మనం అనుభవిస్తాం. ఈరోజున చాలా మంది తెలియట్లేదు, కొద్ది నిమిషాలే కదా, ఒక శనిక ఆవేశమే కదా అని మనము చేసేస్తాం. కానీ దాని పర్యవస్థానం ఎలా ఉంటుందంటే అభం శుభం తెలియని పసిపిల్లల మీద ఆ యొక్క పర్యవస్థానం ఉంటుంది. అనుకోవచ్చు చాలామంది, మేము చేస్తుంది ఎవరు చూడలేదులే, మేము అనుభవిస్తున్న ఈ ఆలోచనలు, ఈ కోరికలు ఎవరు చూడలేదులే అని తల్లిదండ్రులైన వారు పాపమును చేసేస్తూ ఉంటే అది మీకు కలగదండి, మీకు రాదు. కానీ అభం శుభం తెలియని పసిపిల్లల మీద ఆ శాపము ఉంటుంది. అంటే ఆ పాపము అలాగా సంచరిస్తూ ఉంటుంది. అందుకనే అతనికి పుట్టిన కుమారుడు ఏమైందంటే చనిపోయాడు. చదువు, ఇంకో మాట చదువు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా మనము పాపమును చేయకుండా దేవుని యొక్క మార్గంలో ఉండాలంటే నీ కనులు ఆకాశం వైపు ఎత్తి నువ్వు చేయాలి. యూరియా భార్యను అని బెత్షెబా అని తెలియజేయగా ఆమె పిలువనంపెను. రాగా ఆమె అతనితో సేవించెను. ఇక్కడ ప్రభు అన్నాడు కదా, ఆ అపవిత్రతను పోగొట్టుకుని వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి ఏంటంటండి పంపుగా ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ మనము రెండు విధాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా,
నీవు చేయకూడని పని నువ్వు చేస్తే దాన్ని ఏమంటారండి, కప్పిపుచ్చడానికి ఇంకో పాపం చేస్తావు. ఒక తెలియని తప్పు చేసావు అనుకో, ఆ తప్పు చూడకుండా నువ్వేం చేస్తావు, ఇంకో పాపం చేస్తావు. ఆ పాపం తప్పించడానికి ఇంకో పాపం అలా ఏం చేస్తావు అంటే నీ జీవితాన్ని నీవు స్పాయిల్ చేసుకుంటావు, నీ చేతిలో నీవే దాన్ని పాడు చేసుకుంటావు. ఆ విషయమును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యూరియా భార్యతో తప్పు చేయటమే ఒక తప్పు. ఏదో తప్పు అయిపోయిందిలే, నన్ను క్షమించి ప్రభు అంటే ప్రభు క్షమించేసేవాడు. దేవుడు అక్కడతో ఆ యొక్క చాప్టర్ని క్లోజ్ చేసేవాడు. ఇతను ఏం చేశాడంటే, ఇదిగో నేను సేవించిన ఆ స్త్రీతో ఇప్పుడు ఆమె గర్భవతి అయింది. ఎందుకంటే అతను యుద్ధంలో ఉన్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఇదిగో వెళ్ళిపోయి దరిదాపుగా ఒక సంవత్సరమో 6 నెలలు అయిపోతుంది. ఇదిగో ఇతనేమో గర్భవతి ఎలా అంటే డౌట్ వస్తుంది కదా. సో అడుగుతాడని యూరియాని పిలిపించి ఇదిగో నీవు కష్టపడింది చాలే నాన్న, యుద్ధం చేసింది చాలే, ఇదిగో నీకు రెస్ట్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి నీ భార్యతో సంతోషంగా ఉండంటే అతను ఒక నీతి కలిగిన మాట చెప్పాడండి. ఏమిటంటే అతను నీతి కలిగిన మాట చెప్పాడు. అరే ఒక రాజు, నీవు కకృతిపడి నీవు రాజువి, ఇదిగో నీవు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నావు, దేశమును పరిపాలిస్తున్న అధికారం ఉంది, నీకు లేని బుద్ధి నాకుంది ఇదిగో అని డైరెక్ట్గా చెప్పలేదు. కానీ నేను అనుకుంటున్నా మాట, నేను ఆలోచిస్తున్నాను. ఒక రాజు నీతిని మర్చిపోయి వేరే పరస్త్రీతో వేరే ఒక భార్యతో వ్యభిచరించినప్పుడు, ఆ పాపములు చేసినప్పుడు ఇతను అన్నాడు కదా యూరియాని పిలిపించి యుద్ధం నుంచి, ఇదిగో నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉండు, ఇగో నీకు కావలసిన డబ్బులు ఇస్తాను, లేకపోతే నీకు కావలసిన బంగారం వెండిని ఇస్తాను, తినడానికి ఆహారం ఇస్తాను, చక్కగా మంచిగా ఉండరా బాబు అంటే ఆయన అన్నాడు, అయ్యా నా ప్రజలు, నా సైనికులు, నా తోటి సైనికులు యుద్ధం చేస్తున్నారయ్యా, నేను ఇప్పుడు వెళ్ళి నా భార్యతో నేను ఎలా సంతోషంగా ఉండను? అక్కడ యుద్ధం జరుగుతుంది ముమ్మరంగా. వెళ్ళలేదండి యూరియా, అతని ఇంటికి వెళ్ళలేదు, ఆ రాజుగారి యొక్క గుమ్మం దగ్గర పడుకున్నప్పుడు దావీదుకు అర్థమైంది, వీడు మన మాట వినదట్లేదు, వీడేం చేయాలి, తొలగించేసాలి, వీడేం చేయాలి, చంపించేయాలని చెప్పేసి ఇక్కడ ఒక పాపమును కప్పిపెట్టడానికి ఇంకో పాపం చేశాడు. ఏంటంటే యూరియాని చంపించేశాడు. ఈ రోజున అక్రమాలు మీరు గమనిస్తున్నారా? పెళ్లి కాకముందు ఒక స్త్రీ పెళ్లి కాకముందు ఒక స్త్రీ ఒక అతను లవ్ చేస్తుంది, ఆడనే చేసుకోవచ్చుగా పెళ్ళి. మరి ఎందుకు పెద్దలను ఒప్పించి, ఇంట్లో వాళ్ళని ఒప్పించి, ఆ అమ్మనాన్నలను ఒప్పించి పాపం అపంసభ్యుని తెలియని పెళ్లి చేసుకుంటారు? ఆడిని చేసుకుంటే ఆడితే ఉన్న మంచిగా కాపురం చేస్తుందా అంటావా? చేయదు. ఏమో మంచిలో బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఆడితో మాట్లాడుతూ ఉంటే తెలుస్తుంది. ఒకరోజు భర్తగా తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు ఏంటమ్మా అని అడిగితే ఆ ప్రేమించిన వాడు ఏమా కలిసి అపంసభ్యం జరిగిన భర్తని చాలా మందిని చంపేస్తారు. చూస్తున్నారా, వార్తలు చూస్తున్నారా? చాలా జరుగుతున్నాయి. వెలుగులోకి వస్తున్నాయి కొన్నే, కానీ వెలుగులో రాని చాలా ఉన్నాయి. ఈరోజున పాపము చేసేటప్పుడు పాపము బాగానే ఉంటుంది, పాపము మధురముగానే ఉంటుంది, ఆస్వాదించవచ్చు, అబ్బా భలే ఉందిరా అనిపిస్తుంది. కానీ దాని యొక్క పర్యవస్థానం ఎలా ఉంటుందంటే, నీవు పాపము చేసినప్పుడు ఆ పాపమును కప్పిపుట్టడానికి నువ్వేం చేస్తావంట, మరొక పాపం చేస్తావంట. ఆ పాపమును కప్పిపుచ్చడానికి ఇంకో పాపం చేస్తావు, ఆ పాపమును కప్పిపుచ్చడానికి ఇంకో పాపం చేసి చివరాఖరికి నీవు ఉరికమ్ము. పశ్చాత్తాపము చాలా అవసరం అండి. అందుకని బైబిల్లో ఇంకొక ఆయన కనిపిస్తూ ఉంటాడు చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా ఒకసారి. నిర్గమాకాండము 2:11. ఇక్కడ మీరు అందరూ పుస్తకం తీయాలి, బైబిల్ తీయాలి. ఏంటండి, ఒక హెబ్రీయుడిని ఒక ఐగుప్తుని కొట్టగా చూచెను. ఏం చేశాడంట, ఇగో ఇటు అటు చూశాడు. ఈ రోజున మనం ఇటు అటు చూసారే, ఎవరో చోట్లెళ్ళే అది చేయొచ్చులే, లేకపోతే ఇది ఎవరో చోట్లెళ్ళే దొంగతనమే కదా చేయొచ్చులే, ఎవరో చోట్లేదు కదా సిగరెట్ తాగొచ్చులే. ఈ రోజున మోషే కాడ ఏం చేశాడంటండి, ఇదిగో అక్కడ ఒక ఇద్దరు కొట్టుకుంటుంటే
అరే బాబు ఎందుకు రానని మీరు కొట్టుకుంటున్నారు, కొట్టుకోమాకరని ఏం చెప్పాలి, సర్ది చెప్పాలి, గొడవని ఆపాలి. ఆపితే వారు వినకపోతే మనకెందుకు వచ్చిన గొడవరా బాబు అని చెప్పి పక్కకు వచ్చాడు. ఏం చేశాడంట, ఇదిగో నువ్వెందుకు వాడిని కొడుతున్నావు, నువ్వెందుకు వీడిని తిడుతున్నావు అని చెప్పేసి అన్నప్పుడు వారికి మాట పెరిగి మోషే మీద రివర్స్ అయ్యారు. రివర్స్ అయితే మోషే ఎలా ఉంటాడంటే మంచి బలశాలి, మంచి అన్ని విద్యలు ఆరితేరిన వాడు. ఒక్క దెబ్బతో ఏం చేశాడంటే చంపివేశాడు. చంపివేసిన తర్వాత ఈ పాపము ఏమైంది, ఈ పాపమును కప్పిపుచ్చడానికి అతను చంపడమే కాకుండా అతన్ని ఏం చేశాడంట, ఇసుకలో కప్పిపెట్టేశాడు. అయ్యో ఏదో తెలియక చేశాను లేని రాజుగారి దగ్గరికి వెళ్తే, ఫరో దగ్గరికి వెళ్తే క్షమించేసేవాడేమో, కానీ క్షమించకుండా ఆ పాపముడు ఏం చేశాడు, కొట్టాడు, చంపివేసిన తర్వాత ఇసుకలో పాతి పెట్టి వేశాడు. ఈ రోజున మనము కూడా చూడకుండా ఉన్నట్లయితే, లేకపోతే చూడకూడని చూస్తున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీవేం చేస్తావంటే శ్రమను అనుభవిస్తావు, హంతకుడిగా మార్చబడతావు, వ్యభిచారిగా మార్చబడతావు. అందుకనే వాక్యం అంటుంది కదా, ఇదిగో నీవు కనులెత్తి ఆకాశం వైపు చూడాలి. ఆకాశమందు ఎవరున్నారు, ఆకాశమందు అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవుడు ఉన్నాడు. ఆయన నీ మనోవాంఛలను ఆయన సఫలీకృతము చేస్తాడంటాడు. ఏం చేస్తాడు, ఆకాశమున్న దేవుడు నీ యొక్క హృదయ వాంఛలను తీరుస్తాడు. ఈ రోజున నీవు దేవుడి వైపు కాకుండా ఈ లోక సంబంధమైన వాటి వైపు నీ కనులెత్తి చూసావనుకో, దావీదు వలె నీ వ్యభిచారిగా మార్చబడతావు. ఇదిగో నీవు అటు ఇటు చూసినట్లయితే మోషే వలె హంతకుడిగా మార్చబడతావు. మరి నువ్వు ఆ శాపములో నుంచి, అమోగ్రతల నుంచి తప్పించాలంటే మరి ఎట్లా? మరి నీ కనులు ఎలా చూడాలంటే దేవుడి వైపు చూడాలి. దేవుడి వైపు చూస్తేనే నీకు ఈ రోజున సమాధానం కలుగుతుందండి. ఈ రోజున చాలామంది స్త్రీలు, చాలామంది పురుషులు, భర్తలకు తెలియకుండా భార్యలకు తెలియకుండా భర్తలు చాలామంది అటు ఇటు చూస్తూ ఉంటున్నారండి. అటు ఇటు చూస్తూ నాకు అసలుకే కొంచెం ఏంటండి క్యూరియాసిటీ అంటారు కదా, దాన్ని ఏమంటారు, ఆతృత. అయితే అక్కడ నేను మా ఇంట్లోనే గోడ పక్కన నుంచి ఉంటే ఒక ఆమె ఉంటుంది, ఫోన్ చేసి హలో ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, మా ఆయన లేడు, మరి ఏంటి ఎక్కడున్నావు అంటుంది. నాకు అనిపించింది ఎవరో రైస్ అవుతాను అని చెప్పేసి అనిపించింది. ఎవరో అండి, పేరు చెప్పలే కానీ ఏముంటుంది. మళ్ళీ ఆమె అబ్బా ప్రార్థనకు వస్తే ఎంత విధేయత చూపిస్తుందో, ఎంత భక్తిపర్రాలు, అసలు ఆమంత భక్తిపర్రాలు ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుందండి. ఏముంటుంది, హలో ఎక్కడున్నావు అని రాగాలు చేస్తుంది. ఎవరమ్మా ఇక్కడ ఏంటి, అసలు నాకు మామూలుగా ఉండు పాపం అంటే గబగబా వెళ్ళిపోయింది. సో అంటే ప్రియ దేవుని బిడ్డలారా, పాపమును చేయడానికి ఈరోజు ఏం చేస్తారంటే వారు చూడట్లేదండి. అయ్యో నా భర్త ఉన్నాడే, నా భర్త నన్ను సంతోషంగా చూసుకుంటున్నాడులే, ఇదిగో నాకు కావలసినని తీసుకువస్తున్నాడని లేకుండా ఈరోజున అక్రమం అండి. ఈ రోజున భర్తలు అయ్యో నాకు దేవుడిచ్చిన భార్య ఉందిలే, ఇదిగో నా భార్యని నేను సుఖపెట్టాలి, నా భార్యని ప్రేమగా చూసుకోవాలని లేకుండా ఈ రోజున అక్రమములండి, అక్రమములు, అన్యాయములు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అటువల్లే నీవు ఏంటండి, నీవు చేయకూడని పని చేస్తే, నువ్వు చూడకూడని చూస్తే ప్రభు దగ్గరకు వచ్చి నీవు మోకరించాలి, కానీ నీవు పాపమును చేయకూడదు. అందుకే ప్రభు అంటాడు కదా, మీరు కోపపడని కానీ పాపమును చేయొద్దు, మీరు పాపమును చేయొద్దు, పాపము వల్ల వచ్చే జీతము మరణము, ఖచ్చితం అది. నువ్వు పాపం చేసినట్లయితే, ఇదిగో నీవు అన్యాయముగా అక్రమముగా నీవు నడుచుకున్నట్లయితే దాని యొక్క పర్యవస్థానము చాలా తీవ్రంగా ఉంటుంది. దాని పర్యవస్థానం ఎలా ఉంటుందంటే చాలా కఠినముగా ఉంటుంది. ప్రభు అక్కర్లో నీకు ఆదుకోడు. నీకు ఆపద వచ్చినప్పుడు ఆయన నిన్ను చూసి ఎగతాళి చేస్తాడు, నిన్ను చూసి హేళన చేస్తాడు, నవ్వుతాడు. ఆయన నీకు అలాగే జరగాలి, నువ్వు అలాగే అనుభవించాలని ప్రభు అంటాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఎంత ఉన్నతమైన వాడంటే ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన దయగలిగిన వాడు, ఆయన కృపా వాత్సల్యము కలిగిన వాడు. ఆపత్కాలం నిన్ను ఆదుకోవడానికి ఆయన ఏమంటాడంటే నీకు అలాగే జరగాలి, ఇగో నీవు అలాంటి బాధలు అనుభవించాలి అని దేవుడే అంటాడంటండి. దేవుడే అంటాడు. ఎందుకంటే మన అతిక్రమములు అవి ఏం చేస్తాయంటే దేవుని దృష్టికి బహు చెడ్డగా కనిపిస్తాయి. దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు,
సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే మిస్యూజ్ చేసుకుంటున్నావు. ఆ సమయాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. ఈరోజైనా మారతావేమో, ఈరోజైనా నువ్వు తెలుసుకుంటావేమో, ఈరోజైనా దేవుని మందిరానికి వచ్చి పశ్చాత్తాపడతావేమో. ఈ రోజున ఎవరైనా ప్రార్థన చేస్తుంటే నిజంగా చెప్పండి, ఎవరైనా ప్రార్థన చేస్తుంటే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారా? ఎవరైనా చెప్పండి, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు కన్నీరు కారుస్తున్నావా? అమ్మా వినండి, అమ్మా వాక్యం వినండి. మీరే అలా ఉంటే వీళ్ళు ఎలా ఉంటారు? హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరు కార్చే అనుభవంలో నీవు ఉండాలండి. కన్నీరు కార్చే అనుభవంలో నీవు ఉండాలి. ఇదిగో నేను ఇంచుమించుగా 3 గంటలకి నేను ప్రార్థన చేస్తా. 3 గంటలకి ఆన్లైన్లో ప్రార్థన చేయడం మొదలుపెట్టా. అమ్మగారు అన్నారు, అయ్యా నువ్వు ప్రార్థన చేయలయ్యా, సంఘము ఇలా ఉంది, లేకపోతే ప్రజలు ఇలా ఉన్నారు, మన కుటుంబం ఎట్లా ఉంటుంది, వీటన్నింటి గురించి నువ్వు ప్రార్థన చేయాలన్నప్పుడు నాకు అనిపించిన ఒక ఆలోచన, ఇదిగో మా గురించి ప్రార్థన చేసుకుంటాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నా, తర్వాత ఆన్లైన్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నా, అలాగే నా యొక్క గ్రూపులో ఉన్న వారి సభ్యుల గురించి అందరూ ప్రార్థన చేస్తే దరిదాపుగా 3 గంటలకు మొదలు పెడితే అండి మన కరెంట్ ఎప్పుడు పోతుంది? 6:30కి పోతుంది. అప్పటి నుంచి ప్రార్థన చేస్తూనే వస్తా. ప్రార్థన చేసుకున్నా అంటే నేను గొప్పవాడిని చెప్పట్లేదు, కానీ అందరి గురించి విజ్ఞాపన చేస్తున్నా. ఎందుకంటే నీవు మారు మనసు అనుభవంలో ఉంటే, ఇదిగో నీవు పశ్చాత్తాపం కలిగిన అనుభవంలో ఉంటే, నువ్వు ఎదుటి వారి గురించి సువార్త ప్రకటించడానికి, వారి మార్పు గురించి నువ్వేం చేస్తావంట? నీవు పరుగులెడుతూ ఉంటావు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేశాడంటే దావీదు ఏం చేశాడంట? చూడకూడని దృశ్యమును చూసినప్పుడు వచ్చి మనకెందుకు లేరా అని పక్కకు వచ్చేలా ఆమెతో సేవించాడండి. పాపం చేశాడు. పాపం చేయడమే కాకుండా హంతకుడుగా మార్చబడ్డాడు, వ్యభిచారిగా మార్చబడ్డాడు, హంతకుడుగా మార్చబడ్డాడు. మోషే ఇగో అటు ఇటు చూశాడు, ఇక్కడ ఎవరు చూడలేదు అని చెప్పేసి వాడిని చంపివేసి ఇసుకలో పాత పెట్టేశాడు. ఈ రోజున నీవు అటు ఇటు చూస్తున్నావేమో, నీవు కింద వైపే చూస్తున్నావేమో, జాగ్రత్త. నీ చూపులు జాగ్రత్తగా ఉండాలి. ఇగో నీ ఆలోచన జాగ్రత్తగా ఉండాలి, నీ తలంపులు జాగ్రత్తగా ఉండాలి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో మాట ఉండి చదువమ్మా. ఆది కాండము 13. ఆది కాండము 13. ఇక్కడ ఏం చేశాడంటే లోతు, మనకు తెలిసిన గురించి చెప్పట్లా, లోతు తన కనులెత్తి ఉండెను. చేసెను. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఫస్ట్ 10వ వచనంలో లోతు తన కన్నులెత్తి ఏం చేశాడంటండి? ఒక పట్టణాన్ని చూశాడంటండి. ఇది మనకు తెలిసిందే కదా. ఏమైందంట? సొదొమ గొమొర్రా. మీ అందరికి తెలుసా? ఆ పట్టణము అంతకుముందు ఎలా ఉండేదంట? చాలా మంచిగా ఉండేది, చాలా చక్కగా ఉండేది, చాలా అందముగా రమ్యముగా ఉండేది. అయితే ఆ పట్టణము ఏమైంది? పాపము చేత నింపబడిందంటండి. అక్రమముల చేత, అన్యాయముల చేత నింపబడితే దేవుని కనుదృష్టికి ఆ ఊరు, ఆ గ్రామము, ఆ దేశము, ఆ పట్టణము ఎలా ఉందంట? బహు చెడ్డగా. అక్కడున్న ప్రజలు బహు చెడ్డగా దేవుని దృష్టికి కనిపించారు. ఇదిగో నీవు ఏని వైపు చూస్తున్నావు అనేది ఈ రోజున నా ప్రశ్న అండి. ఈ రోజున మన అంశము కూడా అదే. నీవు కనులెత్తి చూడాలి. ఎవరిని చూస్తున్నావు? నీ కనులెత్తి దేన్ని చూస్తున్నావు? నీ కనులెత్తి ఏదో మంచిగా, ప్రకృతిగా, అందముగా, చాలా బాగానే ఉందని నువ్వు చూస్తున్నావేమో, అది శాపగ్రస్తమైనది. ఇదిగో నీ కనులెత్తి నువ్వు చూస్తున్నది అది శాపగ్రస్తమైనదండి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు కదా, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే, ఇదంతా లయమైపోతుంది, ఇదంతా పాడైపోతుంది, ఇదంతా నాశనమునకు ముందుగా ఉంది, ఇది శాపగ్రస్తమైన భూమి, ఇది శపించబడినది. నీ కళ్ళకు పచ్చగా కనిపించొచ్చేమో, నీ కళ్ళకు రమ్యంగా కనిపించొచ్చేమో, నీ కళ్ళకు చాలా అందంగా కనిపించొచ్చేమో, కానీ దాని వెనకాల ఏముందంటండి? దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపము. ఆయన కనులకు ఇదిగో బహు శాపగ్రస్తమైన దేశముగా ఉన్నది.
ఆయన కనులకు ఉగ్రత తెప్పించే ఆ పట్టణముగా ఉన్నది ఆ సొదొమ గొమొర్రా పట్టణము. ఆ లోతు చూసినప్పుడు ఎలా ఉందంటండి? ఎలా ఉందమ్మా? చాలా అందంగానే ఉంది. ఈరోజు యవనస్తులు చూస్తున్నారు, అబ్బా వీడైతే నాకు చక్కగా బాగుంటాడు, ఈ ఆమె అయితే నాకు చక్కగా బాగుంటుంది అంటే అది ఎలాంటి ఆలోచన అంటే ప్రియ దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన ఆలోచన అండి. ఆత్మ సంబంధమైన ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇదిగో నీ కనులు నువ్వు ఎలా ఉంటావు, నీవు పవిత్రపరుచుకుంటావు, అపవిత్రపరుచుకో. ఇదిగో నీ కనులను ఏం చేస్తావంటే దేవుని యొక్క రాజ్యమును వెతికే కనులుగా నీవు మార్చుకుంటావు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, ఒకవేళ నీవు దేవుని రాజ్యములకు వెళ్లకుండా నిన్ను ఏదైనా ఆటంకపరుస్తున్నట్లయితే దాన్ని పీకి పారవేసే. ఏం పీకాలంట? ఏం పీకాలి? ఒకవేళ నీ కన్ను దేవుని రాజ్యం నువ్వు వెళ్లకుండా నిన్ను ఆటంకపరుస్తున్నట్లయితే దాన్ని పీకి పారవేసే, నో ప్రాబ్లం. ఒకవేళ నీ కాలు నిన్ను అభ్యంతరపరుస్తుంది, దాన్ని నరికి వేసుకో. ఒకవేళ నీ చేయి నిన్ను అభ్యంతరపడుతుందేమో, దేవుని రాజ్యంలోకి వెళ్లకుండా దాన్ని నరికి వేసుకో. నీవు అంగవైకల్యము కలిగి దేవుని రాజ్యముకు వెళ్ళటము కంటే అన్ని అవయవాలు కలిగి నిత్య నరకంలోకి వెళ్ళటం ఎంత దౌర్భాగ్యం అండి. ఏమండి? అన్ని అవయవాలు పక్కగా చక్కగా పర్ఫెక్ట్గా ఉండి మంచి దారు దేహము కలిగి అన్ని అవయవాలుండి నేను వెళ్ళి నరకంలో పడితే ఏం ఉపయోగం? యుగాలు అక్కడ వేతన పడాల్సి వస్తుంది. కానీ అంగవైకల్యము కలిగి నీవు దేవుని రాజ్యంలోకి వెళితే అక్కడ నీకు మహిమ శరీరాన్ని నువ్వు ధరిస్తావు. అక్కడ ఆనందమే కదా, సంతోషమే కదండి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, లోతు దేన్ని చూశాడంటే ఒక పట్టణాన్ని చూశాడు. ఆ పట్టణము ఎలా ఉందంటే ఆయన కన్నులకు చాలా రమ్యముగా ఉంది, ఆయన కన్నులకు చాలా అందముగా ఉన్నది, ఆయన కన్నులకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓ సో బ్యూటిఫుల్ విలేజ్, లేకపోతే ఒక గ్రామం, లేకపోతే ఒక పట్టణం చాలా అందంగా ఉంది. ఇక్కడైతే నాకు మందకు మంచి ఆహారం దొరుకుతుంది, నాకైతే మంచిగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది అని ప్రియ దేవుని బిడ్డలారా లోతు భ్రమపడ్డాడు. కానీ లోతుకు తెలియదు అది శాపగ్రస్తమైన ఊరని. ఈ రోజున మన కన్నులు ఎటువైపు ఉన్నాయి? నువ్వు లోకం వైపు చూసినప్పుడు లోకము చాలా అందంగానే ఉంటుందండి, చాలా అందముగానే రమ్యముగానే ఉంటుంది. కానీ అది చాలా లోతైన గొయ్య. ఈ రోజున చాలా మంది ఏం చేస్తారంటే పాపం వైపు పరిగెడుతున్నారు, అక్రమాలండి. మీరు వార్తలు చూడండి, వార్తలు చూస్తారో లేదు తెలియదు కానీ నేనేదో చూస్తూ ఉంటాను వార్తలు. సో ఈ రోజున భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఇంకొస్తే రానున్న దినాల్లో భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఈ రోజున ఒక దాన్ని ఏమంటారంటే ఒక రాష్ట్రమంతా ఏమంటారమ్మా, అది యాంటీ క్రైస్ట్ లా అని ఏదో ఒకటి ఇచ్చారు. అంటే యాంటీ కన్వర్షన్, అంటే కన్వర్ట్ చేయడానికి వీల్లేదు, ఇంకా నీవు క్రైస్తవుగా మార్చబడటానికి వీల్లేదు. ఆల్రెడీ ఒక రాష్ట్రంలో, రాజస్థాన్ అనే రాష్ట్రంలో అమలు చేయబడింది. క్రైస్తవుడు అనే మత మార్పిడి చేస్తే 25 లక్షల రూపాయల జరిమానా, 25 లక్షల రూపాయల జరిమానా, 25 సంవత్సరాలు జైలు శిక్ష. నువ్వు మందిరానికి బైబిల్ పట్టుకుని వస్తున్నావు అంటే నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఆర్డర్, నువ్వు క్రైస్తవుడు అని చెప్తే ఏం చేస్తారంట, దీన్ని తీసుకువెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా సమయం కొద్దిగానే ఉంది. అందుకని నీవేం చేయాలంటే నీ కనులను నువ్వు తేటపరుచుకోవాలి, నీ కనులను నీవు పవిత్రపరుచుకోవాలి. ఇదిగో నీ కనుల వైపు ఆకాశం వైపు ఉండాలి, కానీ నేల సంబంధమైన వాటిని వెతకటానికి కాదండి, పర సంబంధమైన వాటిని వెతకటానికి కాదండి. ప్రభువు నీకు మనోనేత్రములు తెరిపించబడడానికి ప్రభువుని అడగాలి. నీవు ఈ రోజున దేవుని యొక్క మహిమను చూడలేక అపవాది ఏం చేస్తానంటండి, మన మనోనేత్రముల కంటే మనం చూస్తాం బాగానే, కానీ ఆత్మ సంబంధమైన మనోనేత్రములకు గురుడితనమును కలుగు చేసి దేవుని యొక్క మహిమను చూడకుండా, దేవుని యొక్క ప్రత్యక్షతను చూడకుండా, దేవుని యొక్క రాజ్యములకు నువ్వు వెళ్లకుండా అపవాదిగాడు ఏం చేస్తాడంటే నీ మనోనేత్రములకు గురుడితనములు కలుగు చేస్తున్నాడు వాడు. నువ్వు గ్రహించాలి. ఇదిగో అందంగా ఉందా, అది వ్యర్థమే. నేనండి దేవుని మందిరంలో బాగా ప్రార్థన చేసుకున్నాడు. బాప్తీసం తీసుకున్న కొత్తలో బాగా ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను ఒక 5 టార్గెట్స్ పెట్టుకునేవాడిని, 5 అంశాలు పెట్టుకునేవాడిని. 5 అంశాల గురించి బాగా ప్రార్థన చేసుకున్నాను. అయ్యా ఇదిగో నాకు మంచి ఇల్లు అయ్యా, తర్వాత మంచి ఏమవ్వాలి, మంచి భార్య నువ్వు అయ్యా,
తర్వాత మంచి స్థితిని ప్రభా, లేకపోతే తర్వాత మంచి బండినివయ్యా, లేకపోతే మంచి కారువయ్యా, లేకపోతే మంచి సమాజంలో మంచి పేరునివయ్యా అని ప్రార్థన చేసుకునేవాడిని. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు భార్య విషయంకి వచ్చాయా, నాకు చక్కటి భార్య కావాలి, మంచి భార్య కావాలయ్యా, నాకు మంచి భార్య కావాలి అని బైబిల్లో నేను జ్ఞాపకం చేసుకుంటే ఎస్తేరు ఒక ఆమె చాలా మంచిగా ఉండేది. అంటే క్యారెక్టర్ కలిగిన స్త్రీ. ఎస్తేర్ లాంటి భార్య నువ్వయ్యా, ఎస్తేర్ లాంటి భార్య నువ్వయ్యా అని ప్రార్థన చేసుకున్నట్టే ప్రభు అన్నాడు నాతో, ఇదిగో ఎస్తేర్ లాంటి భార్యను కాదు, మరియా లాంటి భార్యని ఇస్తానని దేవుడు నాతో చెప్పాడు. ఏ మరియా? బైబిల్లో చాలా మరియలు ఉన్నారు. బైబిల్లో చాలా మరియలు ఉన్నారు. ఎస్తేర్ అన్న ఒక ఆమె బైబిల్లో ఒక్క ఆమె. మనకు ఎస్తేర్ లాంటి భార్య నువ్వయ్యా అని నేను ప్రార్థన చేసుకుంటే ప్రభు అన్నాడు, ఎస్తేర్ లాంటి భార్యను కాదు, నీకు మరియా లాంటి భార్యని ఇస్తాను. ఎలాంటి మరియా లాంటి భార్య ఇస్తానండి? 10 దెయ్యములు బట్టిన మరియా లాంటి భార్యని ఇస్తాడో, లేకపోతే వ్యభిచారంలో పట్టబడిన మరి లాంటి భార్యని ఇస్తాడో అది తెలియదు తర్వాత విషయం. సో కానీ ప్రభు చెప్పాడు ఏంటంటే, నేను మరలా ఏం ప్రార్థన చేసుకుంటానంటే, అయ్యా నాకు చాలా అందంగా ఉండాలి, ముట్టుకుంటే మాసిపోవాలి. అసలుకి ఏంట్రా కిరణ్ గాడికి ఇలాంటి అమ్మాయి ఎలా దొరికిందిరా, ఎలాంటి అమ్మాయిని ఎలా చేసుకున్నాడు అని అందరూ అనుకోవాలి అని నేను ప్రార్థన చేసుకుంటే ప్రభు నాకు ఒక వాక్యం ఇచ్చాడండి. ప్రభు నాకు ఒక వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం చదువునానా, ఏమైందంట, నేను ఎలా ఉంటుండే, నేను ముట్టుకుంటే మాసిపోవాలి, చాలా అందంగా ఉండాలి, చాలా తెల్లగా ఉండాలి, చాలా ఎర్రగా ఉండాలి, మంచిగా ఉండాలని ప్రార్థన చేసుకునంటే ఎలాంటి వాక్యం ఇచ్చాడు ప్రభు నాకు? సామెతలు 31:30లో ఒక మాట ఉంటుంది కదా, 30:31లో అందము వ్యర్థము, సౌందర్యము మోసకరమండి. ఈ రోజున నీ కనులు నీవు అందం వైపు చూస్తున్నావేమో, అది మోసకరము. ఇదిగో నీవు లోక సంబంధమైనట్లు రమ్యం వైపు నువ్వు చూస్తున్నట్లయితే మోసకరం అండి. అపవాది నిన్ను మభ్యపరుస్తున్నాడు, అపవాది నిన్ను పాడు చేయడానికి వాడు నిన్ను చూస్తున్నాడండి. నీ మనోనేత్రములు తెరిపించబడాలి. మనోనేత్రములు తెరిపించబడాలంటే నీవు పర సంబంధమైన వాటిని వెతికితే ఎట్లా? నీవు ఎక్కడెక్కడ వాటిని వెతికితే ఎట్లా? నీవు ఆత్మ సంబంధంగా ఏమని చూడాలంటే నీ కనులెత్తి నువ్వు చూడాలి, కనులెత్తి చూడాలి. ఎందుకని లోతు ఏం చేశాడంటే, లోతు ఏం చేశాడంటే తన కన్నులెత్తి ఎక్కడ వైపు చూశాడంట? ఒక పట్టణం వైపు చూశాడు. ఆ పట్టణం ఏమైందంట నాశనము కాబోతుంది. అదే 19:26 చదువు ఒకసారి. 19:26 ఆదికాండము. ఇక్కడ లోతు భార్య అతను వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. హల్లెలూయా. ఈ రోజున దేవుడు చెప్పిన పనిని నువ్వు చేయకుండా ఉన్నట్లయితే నువ్వేమంటావంటని శపించబడతావు. నేను ఏదో మిమ్మల్ని శపించాలని కాదు, కానీ వాక్యంగానే మనం ప్రకటించాలి. అవునంటారా కాదంటారా? వాక్యము ఇక్కడ ఎలా ఉందో అలాగే చెప్పాలి. దాన్ని మనం ఇంకో 2 డేస్ చెప్పేవాను కాదు, వాక్యం కాదు. ఈ రోజున సువార్త అంటే మనం ఏం చెప్తామండి? సువార్త అంటే ఏంటి? ఏమ్మా సువార్త అంటే ఏంటంటే ఏం ఎట్టిట్ట అంటే నాకు ఏమర్థం చెప్పండి, ఏదో కొట్ట ఎట్టిట్ట అంటున్నారు. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? అది మంచి వార్తే. దేని గురించి ప్రకటించాలి? సువార్త అంటే 3 విషయాలే. సువార్త అంటే 3 విషయాలే. యేసు ఎందుకు పుట్టాడు, ఎందుకు ఈ లోకరక్షకుడుగా వచ్చాడు, మొదటిది. యేసు ప్రభువారు ఎందుకు సిలువేయబడ్డాడు, యేసు ప్రభువారు మన కొరకు ఎందుకు చనిపోయాడు, ఎందుకు రక్తమును కార్చాడు, రెండోది. మూడోది, ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడు, మరలా ఎందుకు వస్తున్నాడు, అదే సువార్త. దాన్ని ప్రకటించడమే సువార్త. దీంట్లోనే గొప్ప మర్మము దాగి ఉందండి. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను రక్షించడానికి వచ్చాడు, నిన్ను విమోచించడానికి వచ్చాడు, నిన్ను బాగు చేయడానికి వచ్చాడు, నీకు స్వస్థతను కలుగు చేయడానికి వచ్చాడు, నీకు రక్షణ కలుగు చేయడానికి వచ్చాడు, నీకు విమోచన కలుగు చేయడానికి వచ్చాడు, నీ బంధకములను తెంచివేయడానికి వచ్చాడు. మరి ఎందుకు ఆయన చనిపోయాడు? ఎందుకంటే అపవాది యొక్క కబంధ హస్తాల్లో నుంచి నిన్ను విడిపించడానికి ఆయన ఎంతో క్రయధనమును చెల్లించి నీ కొరకు ఆఖరి రక్త వరకు కార్చి నిన్ను విమోచించాడండి. ఏం చేశాడంట? విమోచించాడు, నిన్ను విడుదల కలుగు చేశాడు, నీకు స్వేచ్ఛారును కలుగు చేశాడు, నీకు ఫ్రీడమ్ను కలుగు చేశాడు నా ప్రభు. మరి మూడోది, ఎందుకు ఆయన పునరుద్ధానుడై లేచి
ఎందుకు ఆరోహణమై వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయిన ఆయన మరలా ఎందుకు వస్తానన్నాడు? ఎందుకంటే యుగ యుగాలు నీవు ప్రభువుతో ఉండటానికి నీకు ఒక స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆ స్థలము ఎలా ఉంటుందంటే మనం వర్ణించలేం. ఆ స్థలము ఎలా ఉంటుందంటే ఎంతో అందముతో ఉండదు. ఆ స్థలం ఎలా ఉంటుందంటే ఈ లోక సంబంధమైన వాటిల వైపు లాగా ఉండదు, ఈ లోక సంబంధమైన ఆలోచనల వల్లే ఉండదు, ఈ లోక సంబంధమైన రమ్యముగా ఉండదు, ఈ లోక సంబంధమైన ఆ రూపమును ధరించుకున్న లాగా ఉండదండి. అది ఎలా ఉంటుందంటే అది వేరే లెవెల్, ఇంకా వేరే ఆలోచన, మన ఊహకు వందని ఆలోచన. ప్రభు ఆ యొక్క రాజ్యమును స్థిరపరచడానికి వెళ్ళాడు. అక్కడ కంప్లీట్ అయిపోయింది పని. ఏంటంటే నీకు ఒక నివాస స్థలమును నేను ఏర్పరచడానికి వెళ్ళాను, ఇదిగో అక్కడ కంప్లీట్ అయిపోయింది పని. ఇంకా నువ్వు వెళ్ళి గృహప్రవేశం చేయటమే. ఏంటంటే నువ్వు వెళ్ళి గృహప్రవేశం చేయటమే. ఇదిగో నువ్వు ఎప్పుడా 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 అని నువ్వు చూస్తూ ఉండటమే. ప్రభు రాకడ కొడుకు, నీవు రాకడ కొడుకు ఉండాలంటే మరి నీ మనోనేత్రములు తెరిపించబడి ప్రభు యొక్క రాజ్యమును కనుగొనాలి కదా. ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుతూ ఉంటే ప్రభు రాజ్యంలోకి వెళ్ళిపోతామా? ఈ లోక సంబంధమైన వాటిని మనం ఆలోచిస్తూ ఉంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతామా? కానీ వెళ్ళాం. నీవు ప్రాణ సంబంధమైన వాటిని ఆలోచించాలి. దేశ ప్రభు వారు నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ మహాపట్టణమును గురించి నీవు కనులెత్తి చూడాలి. లోతు చూశారు కదా సొదొమ గొమొర్రా వైపు. అలా కాదు, ఆ పట్టణము నాశనం అయిపోతుంది. దేవుని యొక్క అగ్ని గంధకాలతో అది కాల్చివేయబడుతుంది. కానీ నా పట్టణము, దేవుడు ఏర్పాటు చేసిన పట్టణము, అది ఎలా ఉంటుందంటండి? ఎలా ఉంటుందంట? అది యుగ యుగాలు యుగ యుగాలు తరతరాలు 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 నిలిచిపోతుంది. అక్కడ బాధ ఉండదు, ఆకలి ఉండదు, కన్నీరు ఉండదు. ఇంకా అక్కడ ఎటువంటి లోక సంబంధమైన క్రియలు అక్కడ ఏమాత్రం ఉండవండి. ఆనందమే ఆనందమే, మహానందము. ఆ యొక్క పట్టణంలో సంతోషిస్తాం. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో మాట ఉంది, చదువమ్మా, చదువు 26 చదువు ఒకసారి. అయితే లోతు భార్య అతను వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. హల్లెలూయా. ఉప్పు స్తంభముగా మార్చబడింది లోతు ఒక భార్య. దేవుడు కాడ ఇష్టపడట్లా ఆ యొక్క భార్య యొక్క పేరు మెన్షన్ చేయడానికి. ఎందుకంటే కొంత దేవుని మాటలు మనం వినకపోతే ప్రభు ఇష్టపడ్డావు, మనల్ని మెన్షన్ చేయడానికి ఆయన ఇష్టపడ్డావు. అంటే మన ప్రస్తావన తీసుకురావడానికి యేసు ప్రభు ఇష్టపడ్డావు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తము నెరవేర్చేవాడుగా ఉంటావో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అప్పుడు నీ గురించి ఆయన ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. తండ్రి దగ్గర నీ గురించి ఆయన మెన్షన్ చేస్తాడు. ఇదిగో నా ప్రియ కుమార్తె ఆ భూలోకంలో ఉంది, ఇక నాకు ఎంతగానో ప్రియురాలు, ఎంతగానో నాకు ఇష్టమైన భక్తురాలు, ఎంతగానో ఆమె నాకు ప్రార్థన చేస్తుంది, ఎంతకాలమో ఇదిగో ఎప్పటి నుంచో నా వైపు చూస్తుంది, నాకు ఇష్టమైన భక్తురాలు ఉందని చెప్పేసి తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. అయితే లోతు భార్య ఏం చేసిందంటని? తను వెనుకకు తిరిగి చూసిందంటండి. ఏం చేసిందంటని? వెనక్కి తిరిగి చూసిందంటే ఈ రోజున మనం ఎలా ఉంటున్నామంటే లోతు భార్యల వలె మనం ఉంటున్నాం. నీవు బాప్తిసం పొందిన తర్వాత నీ పాత స్వభావం చచ్చిపోయింది. అంతే, నీ పాత స్వభావం చచ్చిపోయింది. మరలా ఎందుకు నువ్వు వెనక్కి తిరిగి చూస్తున్నావు? మరలా ఎందుకు నీకు లేనిపోయిన ఆలోచనలు? మరలా ఎందుకు లోక సంబంధమైన ఆలోచన? నీవు పాతగా ఉన్నావు. అంతకుముందు నువ్వు తాగుబోతువే, అంతకుముందు నువ్వు వ్యభిచారివే, అంతకుముందు నువ్వు దొంగవే. అంటే చెప్తున్నా ఎగ్జాంపుల్గా. అంతకుముందు నువ్వు భయంకరమైన వ్యక్తివే, నరహంతకుడివే. నీవు క్రీస్తులో బాప్తిస్మ పొంది, మారు మనసు పొంది, రక్షణ పొందిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? కంప్లీట్గా మారాలి. నువ్వు మారకుండా నేను బాప్తిస్మ పొందానని చెప్పుకొని మరలా తాగుతూ, నేను మొన్న ఒక ఆయన చూశాను. ఆయన ఎలా ఉన్నాడంటే, ఎలా ఉన్నాడు? నాకు బీపీ వస్తేనా అంటున్నాడు. ఇక నీకు బీపీ వస్తే నువ్వు పాస్టర్ ఏంటయ్యా? నీకు బీపీ వస్తే పాస్టర్ ఏంటి? నాకు అది వస్తేనా, ఇంకా అది ఇది వస్తే నువ్వు ఇంక సావుకుడు ఎలా అవుతావు? సావుకుడు అంటే తగ్గించుకోవాలి. సావుకుడు అంటే డౌన్ టు ఎర్త్ అండి, తగ్గి ఉండాలి. ఇగో నువ్వు వచ్చి నా మొహం మీద కొట్టినా నేను తుడుచుకుని పోవాలి. నువ్వు వచ్చి నా మొహం మీద కాండ్రించి ఉమ్మేసినా తుడుచుకుని పోవాలి. అలా ఏం మాట్లాడు? అది మంచిది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సావుకుడు అంటే ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి. దేవుని మాటకు మనము లోబడాలి.
దేవుని మాటకు మనం విధేయత చూపించాలండి. ఇదిగో నీవు లోతు భార్యలాగా మరలా వెనక్కి తిరిగి చూస్తే ఇంకా నీవు మారు మనసుకు ఏది, ఇంకా నీ ఒక రక్షణ పొందేవని చెప్పుకోవడానికి ఏంటి? నీ ఐడెంటిటీ ఏంటి? నీ గుర్తింపు ఏంటి? అయ్యో, నువ్వు లోకంలో ఉన్నప్పుడు లోకానుసారమైన జీవితాన్ని జీవించావు, మారు మనసు పొందిన తర్వాత అని చెప్పుకుంటున్నావు కదా, బాప్తిస్మ పొందని చెప్పుకుంటున్నావు కదా, మరలా నువ్వు ఇంకా లోతు భార్యలాగా ఎందుకు వెనక తిరిగి చూస్తున్నావు? ఇంకా లోక వెనకంలో ఏముంది? ఇంకేం అనుభవించాలి? ఏం సంపాదించుకోవాలి? ఏం దాచుకోవాలి? ఇంక ఎవరెచ్చలు ఏం తీర్చుకోవాలి? ఎవరి కోరికలు ఏం సంపాదించి ఇంకా ఏమి మన యొక్క ఆలోచనలని చెప్పేసి ఇంక వెనక తిరిగి చూస్తావు ఎందుకు? ఈ రోజున నీవు బాప్తిస్మ పొందావు, ప్రభువుతో ఒక ఒడంబడిక చేసుకున్నావు, ప్రభువుతో తీర్మానం చేసుకున్నావు, ప్రభువుతో ఒక ఒట్టు వేసుకున్నావు. నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు చేసిన ఒడంబడిక నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు చేసిన తీర్మానము లేకపోతే నువ్వు చేసిన వాగ్దానము నువ్వు మర్చిపోవచ్చు. కానీ ప్రభువు మర్చిపోతాడా అమ్మ? ప్రభువు మర్చిపోతాడా? ప్రభువు మర్చిపోడు. నువ్వు చేసిన వాగ్దానం అది ఏదైనప్పటికీ, అయ్యా ఇదిగో మందిరంలో నేను కుర్చీ చేస్తా, నీవు మర్చిపోవచ్చు, కానీ ప్రభువు మర్చిపోడు. ఎందుకంటే నువ్వు చెప్పిన మాట ఒక జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఒక పుస్తకం ఉంటుంది, ఇట్లాగా ఒక పుస్తకం ఉంటే నువ్వు మందిరంలో పలికిన మాట ప్రభు ఏం చేస్తాడంట? దాన్ని నోట్ చేసుకుంటాడు. అంటే నీ విశ్వాస జీవితం ఎలా ఉందో ఆయన పరిశీలన చేస్తాడు, పరిశోధిస్తాడు. ఏంటయ్యా, నేను వాగ్దానం చేసుకున్నా కాడి నుంచి నాకు అసలు రూపాయి కాడ ఉండట్లేదు, ఇదిగో నేను ఇవ్వలేకపోతున్నాను అని అన్నీ నువ్వు అనుకోవచ్చు. కానీ దాన్ని అధిగమించి ఇవ్వటమే ప్రభు యొక్క చిత్తము. అంటే మిమ్మల్ని ఏదో ఇప్పుడు ఇమ్మని అంటాం కాదు, కానీ వాక్యానుసారంగా మనం బ్రతకాలి. ఒక పేద విధవరాలు ఉంది, ఆమె ఏమేసిందంటని దేవుని యొక్క మందిరంలో ఆ యొక్క కానుక పెట్టులో ఏమేసింది? 2 కాసులు. ఆ 2 కాసులు ఆమె ఆ యొక్క నెలంతా బతకాలి. ఈ రోజున మనకు పెన్షన్ వస్తుంది, ఎంత వస్తుంది? 5,000 వస్తుందా? 5,000 అంతా పాపం వృద్ధాప్యంలో ఉన్నవారు 5,000 బట్ల నెలంతా గడుపుతూ ఉంటారండి. నెలంతా లేకపోతే ఆ యొక్క కొద్ది వచ్చినంత వరకు చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. కానీ అవి ఏం చేస్తుందంట? ఇదిగో మొదటి రోజున ఆ యొక్క పెన్షన్ రాగానే 2 కాసులు తీసుకొచ్చేసి దేవుని మందిరంలో వేసేసిందంట. దేవుని మందిరంలో వేస్తే ప్రభు ఏం చేశాడంట? ఆమెని కనుగొన్నాడంట. అంటే ఆయన కనులు ఆ యొక్క దీనురాల మీద పడినాయి. అందుకని ఆమె యొక్క ప్రస్తావన బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేయబడింది. ఒక పేద విధవరాలు ఆమెకి కలిగి ఉన్న 2 కాసులు తీసుకువచ్చి ధారాళముగా దేవుని మందిరంలో అర్పించినప్పుడు ప్రభు ఏం చేశాడంట? ఆమెని ఐడెంటిటీ చేశాడు, గుర్తించాడు. ఈరోజు నా ప్రభువు నిన్ను గుర్తించాలంటే నీవు చేసిన తీర్మానం నీవు త్వరగా తీర్చివేసుకో. ఒకవేళ నాకు చెప్పిన తీర్మానం నేను మర్చిపోవచ్చు, దేవుడు చెప్పిన తీర్మానం దేవుడు మర్చిపోడు, నీవు మర్చిపోయిన దేవుడు మర్చిపోడండి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చేసిన వాగ్దానం అది ఏదైనప్పటికీ కష్టమైన, నష్టమైన, బాధైన, ఇరుకైన దాన్ని నీవు నెరవేర్చేసుకోవాలి అంటాడు కదా. నీవు వాగ్దానము చెల్లించినప్పుడు నీవు వాగ్దానం చేస్తాను ఎందుకు ఒప్పుకుంటున్నావు? వాగ్దానం చెల్లించాల్సిందే ప్రభు యొక్క మందిరంలో. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా ఉండాలంటండి? లోతు భార్యలాగా నీవు ఉండకూడదు, మరలా వెనక్కి తిరిగి నువ్వు చూడకూడదు. నువ్వు ఏటి వైపు చూడాలి? ఏటి వైపు నువ్వు ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వైపు నువ్వు చూడాలి, దేవుని వైపు నువ్వు చూడాలి, వాక్యానుసారంగా బ్రతకడానికి నువ్వు చూడాలి. అందుకని ఇంకో మాట ఉంటుంది కదా, చూడండి మరలా అదే నిర్గమాకాండము 14వ అధ్యాయం. స్తోత్రం, హల్లెలూయా. చదవండి. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, మన కళ్ళు మనం ఎవరి వైపు చూస్తే ప్రభు మనకు సహాయం చేస్తలేదు చూడండి. ఇక్కడ చదవండి అమ్మా, నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు మైక్లో చదువమ్మా, అందరికి అర్థమవుతుంది. ఏం చేశారంటని, ఇదిగో ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఇదిగో ఐగుప్తులు శత్రువులు మన వెనక వస్తున్నారని వారు చూచుచుండగా మిక్కిలి భయపడి యెహోవాకి ఏం చేశారంటండి? మొరపెట్టారు. ఈరోజు నా శత్రు సమూహము నిన్ను వెంబడిస్తుందేమో,
అపవాది యొక్క అంధకారపు శక్తులను వెంబడిస్తున్నావేమో. ఇదిగో ఫరో సైన్యం వచ్చేస్తుంది, అయ్యో వచ్చేస్తుంది అని చెప్పేసి నువ్వు బెంబేలెత్తిపోతున్నావేమో. ప్రభు అక్కడ ప్రజలకు ఒక చక్కటి మాటనిచ్చాడు కదా. ఏమనిచ్చాడంటండి? యెహోవాకి వారు ఏం చేశారంటండి? మొర్ర పెట్టారు, ప్రార్థన చేశారు. అయ్యా ఇదిగో మా శత్రు సైన్యము వచ్చేస్తుంది, మా శత్రు సైన్యము మమ్మల్ని వచ్చేసి మళ్ళా పట్టుకు వెళ్ళిపోయి మరలా మాకు ఆ బానిసత్వమును మరలా వారు ఇస్తారయ్యా, లేకపోతే మమ్మల్ని చంపివేస్తారయ్యా, మమ్మల్ని హింసిస్తారయ్యా, మమ్మల్ని బాధ చేస్తారండి. వారు కంగారు పడిపోతున్నారు. ఏంటంటే వారు ఎలా ఉన్నారంటే మిక్కిలి భయపడతారంటే, భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు, వణికిపోతున్నారు. అక్కడ అన్నాడు కదా, మోషే అన్నాడు కదా, మీరెవరికి భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇదిగో ఐగుప్తులో నుంచి మనల్ని విడిపించిన దేవుడు శక్తివంతుడు. ఈ రోజున చాలా మంది కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారండి. ఇశ్రాయేల్ ప్రజల్లాగా కృతజ్ఞత భావం లేకుండా జీవిస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజల్లాగా అరే వారు ఇదిగో మనము ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసత్వం అనుభవించాం కదా, ఇక ఐగుప్తులో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాం కదా, ఇదిగో మనకు ఎన్నో బాధలు కష్టములు నష్టములు అనుభవించాం కదా. మోషే అనే ఒక నాయకుడు వచ్చి మనల్ని విడిపించాడు కదా. ఇదిగో విడిపించినప్పుడు ఫరో మనల్ని పంపించకపోతే ఎన్ని తెగులు రప్పించాడు, ఫరోని ఎన్ని ముప్పు తిప్పులు పెట్టి 3 చెవులు నీళ్ళు తాగించాడు కదా. అటువంటి శక్తి కలిగిన దేవుడు మన పక్షంలో ఉన్నాడు కదా. మరి ఎందుకు ఫరో సైన్యమును చూసి మనం భయపడాలి అని వారు ఉండొచ్చు కదండి. అలా ఆలోచించుకోవచ్చు కదా. కానీ ఆలోచించుకో అంటే దీన్ని బట్టి మనము కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు. అంటే కృతజ్ఞత భావం అంటే దేవుడి మీద వారికి నమ్మకము లేదు, దేవుడి మీద వారికి విశ్వాసము లేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా దేవుని చూడటము అది అసము. మరి ఈ రోజున విశ్వాసం మీకుందా? విశ్వాసం ఉందా? ఫరో లాంటి సైన్యము అనేక శ్రమ మీ ముందున్నప్పటికీ ఈజీగా నువ్వు దేవా నీకు స్తోత్రములయ్యా నువ్వు చెప్పగలుగుతావా? ఈ రోజున నీకు సమస్య నీ కళ్ళ ముందు ఉండి, లేకపోతే ఈ రోజున నువ్వు డబ్బులు కట్టవాలి, లేకపోతే సాయంత్రంలోపు కట్టబోతే నీ ఇల్లు పీకి పందిరేస్తున్నాడు అనుకో, ఆడు ముందు నువ్వేమైనా చేయగలవు, సమస్తము మార్చగలవు అంటే ఆడేం చేస్తాడు? ఆడ ఇంకా బీపీ పెరిగి. అది కాదండి, నువ్వు దేవుని మందిరంలో మోకరించాలి. ఇదిగో ఫరో సైన్యం లాంటి ఫరో నా ముందు నిలబడినా నేను దేనికి భయపడను, నేను దేనికి జడియను, ఎందుకంటే యెహోవా ఈరే ఆయన సమస్తమును చూచుకుంటాడు. అందుకని వారు ఏమంటాడంటే మిక్కిలి భయపడి యెహోవాకి మొర్రపెట్టారంటండి. మొర్రపెట్టినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ప్రభు ఏం చేస్తాడు? అరే మీ సావు మీరు చావంటారా బాబు, నాకు ఎందుకు రా నాయన అన్నాడా? ఫరో సైన్యం వస్తుంటే అంట ప్రభు ఏం చేస్తాడంటే అగ్నిని ఏం చేస్తాడంట ఆకాశం నుంచి కురిపించి అగ్నిని వారి మధ్యకి అడ్డుగోడగా వేసేసాడటండి. ఇదిగో ఫరో సైన్యం వస్తుంటే ఇశ్రాయేల్ ప్రజలు ఆ ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోతే ఇదిగో ఆ యొక్క దేవుడికి మొరపెట్టినప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆకాశం నుంచి అగ్ని కురిపించి ఆ ఫరో సైన్యమునకు అడ్డుగా ఉంచేసాడు. ఈరోజు నీవు ప్రార్థన చేస్తే అది ఎటువంటి సమస్య అయినప్పటికీ, ఎటువంటి కష్టమైనప్పటికీ, ఎటువంటి బాధ అయినప్పటికీ నా ప్రభు ఈ రోజున నీ కష్టములు బాధలు ఆయన అగ్ని కంచిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎటువంటి సమస్య అయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా నీవు మొర్ర పెట్టడమే ఆలస్యము. అప్పుడు వరకు వచ్చారు, నడిచారు. ఎన్ని రోజులు నడిచారండి? 40 డేస్లో వెళ్ళవలసిన యాత్రను 40 రోజుల్లో వెళ్ళవలసిన ఆ యొక్క ప్రయాణాన్ని ఏం చేశారంట? 40 సంవత్సరాలు అంటండి. 40 సంవత్సరాలు ఏంటంట? 40 సంవత్సరాలు. ఇప్పుడు నేను ఉన్నాను, ఈ వంతున ఉంటుంది కదా మాకు ఊరు ఐడెంటిటీ రావడానికి, ఈ వంతున దగ్గరికి వెళ్ళడానికి ఈ రోడ్లు వెళ్ళిపోతే ఎంత? 2 నిమిషాలు 3 నిమిషాలు. అదే నేను ఇక్కడ నుంచి పామార్ వెళ్ళి, పామార్ నుంచి బందర్ నుంచి అవనిగడ్డ నుంచి అటు వెళ్ళి ఇటు వెళ్ళి గుంటూరు నుంచి తెనాలి నుంచి అటు తిరిగి మొత్తం 3 రోజులు పెట్టింది, 2-3 రోజులు పెట్టింది కదా. ప్రభు కూడా అదే చేశారు. ఎందుకంటే వారు ప్రభు పట్ల విశ్వాసం లేకుండా జీవించారంట. వారు ప్రభు పట్ల ఎలా ఉన్నారంటే సనుగుతూ గొనుగుతూ ఎలా ఉన్నారంట? దేవుని పట్ల అవిధేయత చూపించారు. అందుకనే ప్రభు ఏం చేశాడు? వారికి బుద్ధి రావాలని ఏం చేశాడంట? 40 రోజులు వెళ్ళాల్సిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశారంట. 40 సంవత్సరాలు చేస్తే వారు అరణ్యంలో ఏమయ్యారు? ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు, పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవునికి విధేయత చూపిస్తే
దేవుని మాటలు నీవు వింటే, దేవుని మాటకు నీవు విధేయత చూపించి భయభక్తులు కలిగి నీవు యెహోవాకు మొరపెడితే ప్రభు ఆ మొరను విని నీకేం చేస్తాడంటే ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యకి అడ్డుగోడగా ఆయన నిలబడతాడు. ఫరో సైన్యం వస్తున్నప్పుడు ఆయన ఆకాశమును కుంచి అగ్నిగంధకమును వారికి అడ్డుగా ఉంచినప్పుడు ఆ యొక్క అగ్నిగంధములు వారు దాటుకుని రాలేకపోయారు. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు. ఎర్ర సముద్రము 2 పాయలైంది. ఒక బలమైన గాలి వచ్చి ఆ ఎర్ర సముద్రము 2 పాయలు చేసినప్పుడు, అంటే నా ఇంకా ఇమాజినేషన్, అంటే నా యొక్క ఆలోచన, ఇప్పుడు ఆ సముద్రము దాటాలంటే 1 రోజులో అయిపోతుందండి. సముద్రం అంటే ఎంత ఉంటుంది? దరిదాపుగా కొన్ని 100 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఆ 100 కిలోమీటర్లు వారు దాటాలంటే 1 రోజులో అవుతుందా? మరి ఆ అగ్నిస్తంభము ఎలా ఉంటుంది వాళ్ళకి? ఎన్ని రోజుల వరకు ఉందంటే, ఇదిగో వీరు ఆ సముద్రము దాటేంత వరకు ఏమంటే ఆ సముద్రంలో ఉన్నంత వరకు ఆ అగ్నిస్తంభము వారికి అడ్డుగా నిలబడింది. అయితే దేవుడు వారిని టెస్ట్ చేయలేని, ఇప్పుడైనా మారుంటారులే అని చెప్పేసి ఆ అగ్నిస్తంభాన్ని ఆపివేసినప్పుడు మళ్ళీ పర్వసంను వస్తుంటే ప్రభువుకి ఇంకా కోపం వచ్చి ఏం చేస్తాడంటే వీరిని నాశనం చేయాలని చెప్పేసి వారు ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత వీరిని రిలీజ్ చేశాడు ప్రభు. వీరు వస్తున్నప్పుడు వీరు వస్తూ ఉండగా వారు దాటి వెళ్ళిపోయిన తర్వాత వీరిని మధ్యలో రాగానే సముద్రము 2 పాయలైంది, మూసిపోయింది. ఫరో సైన్యం అంతా అక్కడికక్కడే ఊపిరారుగా చచ్చిపోయింది. ఈ రోజున నీకు శత్రువులు ఎలాంటి వారైనా సరే నా ప్రభు వారిని ఈ రోజున ఇదిగో ఎటువంటి నీ చేతికి మట్టి అంటకుండా వారిని సంహరించగలిగిన వాడు. అంటే ఆత్మ సంబంధంగా మనం ఆలోచించాలి. ఈ రోజున నిన్ను అపవాదులు ఏలుబాటు చేస్తున్నాయి, అంధకారపు శక్తులు ఏలుబాటు చేస్తున్నాయి, దురాత్మ శక్తులు ఏలుబాటు చేస్తున్నాయి. నా ప్రభు ఆ దురాత్మ సమూహముని ఈ రోజున నేను సంహరించబోతున్నాడు. ఈ రోజున విడుదల కలుగు చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏం చేస్తారంటే ఇదిగో నీ కనులు ఎవరి వైపు చూసాయి? దావీదు బెత్షెబాను చూశాడు, పాపము చేయబడ్డాడు. మోషే ఎవరు చూశాడు? అటు ఇటు తిరిగి చూశాడు, హంతకుడుగా మార్చబడ్డాడు. లోతు ఎవరు చూశాడు? రమ్యము కలిగిన దేశమును చూశాడు, ఆ పట్టణము పాడైపోవడానికి సిద్ధముగా ఉన్నది. లోతు భార్య ఏం చూసిందంటండి? వెనుకకు తిరిగి చూస్తుంది. ఆమె ఏమైంది? శపించబడింది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు ఇశ్రాయేలు ప్రజలుగా నీవున్నావు. ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? యెహోవా పరాక్రమను నీవు చూడాలి, యెహోవా బలమును నీవు చూడాలి, యెహోవా తేజస్సును నీవు చూడాలి, యెహోవా అధికారమును నీవు చూడాలి. కానీ లోక సంబంధమైన వాటి వైపు నువ్వు చూస్తే ఆశీర్వాదం ఎలా పొందుకుంటావు? ఆశీర్వాదమును పొందుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలంటే యెహోవాకు మొరపెట్టాలి. నీ కనులు ఆకాశం వైపు వెత్తాలి, నీ కనులు ఆకాశం వైపు చూడాలి. అందుకే కీర్తనకారైన దావీదు అంటాడు కదా, ఈ లోకంలో ఉన్న వైట్ల వైపు చూసేసి సమస్తము కోల్పోయిన తర్వాత అప్పుడు అంటున్నాడు, ప్రభువా ఆకాశము నీ సింహాసనము, నీ పాదపీఠము, నీవే నాకు సహాయం చేయగలిగిన వాడువు. నా కనులు కొండల తట్టు ఎత్తినను, అధికారుల వైపు ఎత్తినను, మనుషుల వైపు ఎత్తినను నాకు సహాయము కలగదయ్యా. నా కనులు నీ వైపే చూడండి. ఈ రోజున మీరు ఎవరి వైపు చూస్తున్నారు? అమ్మా రాని, నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? దేవుడి వైపు చూడాలి. దేవుడే నీకు సహాయం చేస్తాడు. అయ్యో నా భర్త నా మాట వినట్లేదన్యా, నన్ను కొడుతున్నాడన్యా, అది ఇదని చెప్పేసి అనుకున్నావు అనుకో, ప్రభువే నీకు ఈ రోజున సహాయం చేయబోతాడు. నువ్వు ప్రభు వైపు చూడు, వెళ్ళి మోకరించాడు. అయ్యా ఇదిగో దైవజనుడు వాక్యం చెప్పాడు, ఇదిగో నేను లోకం వైపు చూస్తే, లోకాంశుల వైపు చూస్తే నేను శాపము తెచ్చుకుంటాను, కానీ నా కన్నులు నీ వైపు చూస్తే నేనేం చేస్తానంటండి? ఏం చేస్తాను? దాయబడతాను, భద్ర చేయబడతాను, రక్షించబడతాను. అందుకనే ఫరో సైన్యం వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఏమైందంటే అగ్ని అడ్డుగా ఉందంటే వారు సైన్యంలో దాటి వెళ్ళిపోయిన తర్వాత, సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత సముద్రం వారిని ముంచి వేసింది. ఇంకో మాట చూడండి, యోహాను 4:13 చదమ్మా. స్తోత్రం, హల్లెలూయా. అందరూ బైబిల్ తీయాలి. కొత్త నిబంధన 82వ పేజీ, 82 కొత్త నిబంధన 82 4:35. ఇక్కడ ప్రభు యేసు ప్రభు వారితో ఉన్న శిష్యులు అక్కడ ఏమంటున్నారంటే, ఇదిగో యేసు ప్రభు వారి మధ్యలోనికి వచ్చినప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా ఇదిగో ఈ పంట చూడు, ఈ పంట ఇంకా 4 నెలలకు కోతకు వస్తుంది,
ఇగో ఈ పంట 4 నెలలకి కోతకు వచ్చినప్పుడు ఈ పంటను కోసి మనము కొట్టుల్లో ధాన్యాన్ని దాచుకుందామని శిష్యులు యేసుప్రభు వారికి చెప్తుంటే యేసుప్రభు వారు ఏమన్నాడు చూడండి ఇక్కడ. చదువమ్మా 35 మైక్లో చదువమ్మా. తీసారా? బైబిల్ తీసారా? ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వచ్చిందని మీరు చెప్పుకుందరు కదరా. ఇదిగో ఇక్కడ 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 ఏం చేయాలంటే, ఇదిగో మీ కనులెత్తి పొలం వైపు చూడుని. అదిగో అది ఇప్పుడే తెల్లవాయను, కోతకు వచ్చినవిని మీతో చెప్పుచున్నాను. చదవమ్మా. కోయివాడును సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకుని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకుందుని. విత్తువాడొకడు కోయివాడొకడును సత్యమే. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, నీవు కనులెత్తి చూడాలి. ఇంకా 4 నెలలు ఉన్నాయా? శిష్యులు అన్నారు యేసుప్రభు, ఇంకా 4 నెలల తర్వాత వస్తుంది ప్రమీల, ఇంక 4 నెలల తర్వాత వస్తాం, మా కోతకి వెళ్దాం, అప్పుడు కత్తి పెట్టుకునిరా అన్నావు అనుకో, నువ్వేం చేస్తావు? సరే అన్నయ్య వస్తాను అంటావు. కానీ యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో 4 నెలల దాకా కాదు, ఇప్పుడే నీ కనులెత్తి చూడు. ఇప్పుడే నీ కనులెత్తి నువ్వు చూస్తున్నట్లయితే ఇదిగో కోత సిద్ధముగా ఉన్నది. అంటే దీని యొక్క అంతర్గతమో మనం ఆలోచిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన మాట అండి. ఏ మాట? ఆత్మ సంబంధమైన మాట. ఇదిగో కోతంతో విస్తారముగా ఉంది, కోసేవారు లేరు. ఇప్పుడే చూడండి, ఇదిగో కోత విస్తారముగా ఉంది, కానీ కోసేవారు లేరు. కానీ యజమానుడు వచ్చేస్తున్నాడు, యజమానుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కోత ఎంతో విస్తారంగా ఉంది. ప్రభు చెప్తున్న మాట అండి. ఇంకా 4 నెలలు లేదు, 5 నెలలు లేదు, 6 నెలలు లేదు, 7 నెలలు లేదు, సంవత్సరాలు లేవండి. ఇప్పుడే మీ కనులెత్తి చూడండి. ఈ రోజున సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడే నీవు సిద్ధపడాలి బాను. ఇప్పుడే మనం ప్రిపరేషన్ కలిగి ఉండాలి. తప్పిత యవనస్తులైన వారు మీరు ఈ షార్ప్గా ఉండాలి దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి. ఇప్పుడే కోత కోయడానికి సిద్ధంగా ఉంది, కానీ కోసేవారు లేరండి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్న ఉపమానం, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీ కనులెత్తి పొలం వైపు చూడండి. ఆ పొలము ఎలా ఉందంటండి? తెల్లవారింది, కోయ తీయడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనము సిద్ధంగా ఉండాలి. ఈ రోజున ప్రభు మనలను కోయటానికి వచ్చినప్పుడు పంట మనం పండి ఇదిగో అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపేవారుగా మనం ఉండాలండి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇంకా త్వరగా ముగించేస్తాను. ఇంకో మాట నుంచి మత్తయి 14:19. మత్తయి 14:19 చూడమ్మా. కొత్త నిబంధన 16. ఒక నిమిషం అందరూ చూడండి. 14:19. 14:19 వచనం. ఏం చదువుతున్నావు? 14:19. 14:19. ఇక్కడ ప్రభు చక్కగా అండి ఒక రోజు ఒక మీటింగ్ పెట్టాడంట. వింటున్నారా అమ్మా? వింటున్నారా? యేసు ప్రభు వారంట కొండ మీద ప్రసంగం పెట్టాడంట. తెలుసా ఈ విషయం తెలుసా? యేసు ప్రభు వారు ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడంట. 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు జనాలు ఎలా వచ్చారంటే కోకొల్లలుగా వచ్చేసారంట. ఎలా వచ్చారంట? కోకొల్లలుగా వచ్చారు. మనలాగా లేటుగా రాలా. ఎప్పుడు వచ్చారంట? యేసు ప్రభు వారి కొరకు వెయిట్ చేస్తున్నారంట. యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారా? ఆయన మాటలు మనం వినడానికి వేగిరపడుతున్నాడు. ఎందుకంటే ఆయన మాటలు జుంటి తేనె వలె ఉన్నాయి అంటారు, మధురముగా ఉన్నాయి అంటండి. ఆయన మాటలు ఎలా ఉన్నాయి అంటే ఎంతో ఆహ్లాదకరంగా మనకు ఉన్నాయి. ఆయన మాటలు ఎలా ఉంటాయంటే మనకు నెమ్మదిని కలుగు చేసే మాటలుగా ఉన్నాయని యేసుప్రభు వారు మాటలు వినడానికంట ఆ కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు యేసుప్రభు వారు 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు వచ్చారంట. అనేక మంది, వేల మంది ప్రజలు వచ్చారంట. ఎంతమంది వచ్చారంట?
ఇంచుమించుగా 5,000 మంది స్త్రీలే వచ్చారంటండి. స్త్రీలు అదే ఏమంటారు, వాళ్ళు ఏమంటారండి, స్త్రీ జాతే 5,000 మంది అంటండి. మరి పురుషులు ఎంతమంది, పిల్లలు ఎంతమంది? ఆ రోజుల్లో పిల్లలంటే మనలాగా 2-3 కాదండి, ఒక 10 మంది ఉండేవాళ్ళు. 10 మంది కాకపోయినా ఒక 5 మంది అన్న బాధ్యతలాగా ఆశ్రదించబడిన వాళ్ళే ఉండేవాళ్ళు అక్కడ. సో 5 మంది అన్న, అట్లీస్ట్ 5 మంది అన్న ఉండేవారు ఆ రోజుల్లో. మరి అలా ఉండేవారు, అది ఆశీర్వదించబట్టమేది నాకు తెలిసి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో ఇంచుమించుగా 5,000 మంది స్త్రీలే ఉండేవారు. మరి పురుషులు ఎంతమంది ఉండేవారు, పిల్లలు ఎంతమంది ఉండేవారు, అక్కడ ఉన్న ప్రజలు ఎంతమంది ఉన్నారు లెక్కేసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అంటున్నాడు కదా, ప్రసంగం చేశాడు, మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు ప్రసంగం అయిపోయిన తర్వాత యేసు ప్రభువారు అన్నాడు కదా, యేసు ప్రభువారు ఆ యొక్క జనసమూహములను చూసి, అయ్యో వీరిని ఉట్టిగా పంపించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, ఏమైనా తినడానికి ఉందా అని శిష్యుల్ని అడిగితే అన్నారు, ఏంటి ప్రభువా ఇలా అడుగుతావేంటి, మేము మీతో కానీ ఉన్నది 3 రోజులు మట్టి ఉపవాస ప్రార్థనలో ఉంటే మాకు మరి ఎంతమందికి వంట చేయాలంటే ఎంత రైస్ కావాలి, లేకపోతే ఎంత రొట్టె పిండి కావాలి, మరి ఎన్ని వేల మందికి మనం ఆహారం ఎలా అని అడుగుతుండే ప్రభు అన్నాడు కదా. ఇక్కడ ఈ మాట అదండి, ఆ ప్రభు అనే మాట ఇది. చదువు ఒకసారి చదువమ్మా, చదువు 14 చదువు. ఇదిగో ఇక్కడ ఏమంటాడంటే, పచ్చిక మీద జనులకు ఆజ్ఞాపించి ఏం చేశాడంటే అక్కడ అడుగుతున్నాడ, శిష్యుల్ని అడుగుతున్నాడ, ఏమయ్యా మీ దగ్గర ఏమైనా ఉందా తినడానికి, లేకపోతే మీ దగ్గర ఆహారం ఉందా అంటే వాళ్ళు అనొచ్చు కదా, ఏంటి ప్రభా ఇన్ని వేల మందికి మా దగ్గర ఉన్న ఆహారం ఎలా సరిపోతుంది, మా దగ్గర ఉన్న ఆహారము ఎంతమందికి వస్తుందయ్యా, ఒక అయితే 2కో 3కో వస్తుంది మేము ఒకవేళ తెచ్చుకుంటే, కానీ మేము మీతో పాటే 3 రోజులు ఇక్కడే ఉన్నాం కదా, 3 రోజులు ఇక్కడే ఉండి మేము మీతో పాటు ఉపవాస ప్రార్థనలో ఉన్నాం కదా అని శిష్యులు చెప్తుంటే అంతలో ఒక బొడ్డవాళ్ళు లేచాడంట కొండుగాడులాగా. కొండుగాడైతే ఆ 2 రొట్టె ముక్కలు కాడు ఉండే కాదు, కానీ ఆడు కొండుగాడు కాదు, వాళ్ళ తమ్ముడు అనమాట. సో అయితే అన్నాడుగో, ఏసయ్యా ఇదిగో నా దగ్గర ఏమున్నాయి చెప్పాలి, ఈ చిన్న ఈజీ కార్డ్ చెప్పలేకపోతే ఎట్లా అండి, ఏమున్నాయి 10 రొట్లు. ఇది సండే స్కూల్లో చెప్పే పిల్లలకండి, నిజంగా మీకు ఒక రేపు గురించి పాల పేపర్ కొనుక్కొస్తా చక్కగా. మన మందిరంలో మీరు రియాక్ట్ అవ్వాలి, దైవజనులు ఎవరైనా వచ్చారనుకో వాక్యం చెప్పడానికి, వాళ్ళు మిమ్మల్ని చూసి ముచ్చటపడాలి, అరే బా ఎంత షార్ప్గా ఉన్నారా బిడ్డలు, మందిరంలో ఎంత చక్కగా ఉన్నారా, వాక్యము చెప్పకముందే ఆ వాక్యాన్ని నాకు చెప్తున్నారా అని ఉండాలండి మనం. అట్లా ఆత్మ సంబంధంగా ఉండాలి. అంతే అంతలో ఒక బుడ్డోళ్ళు వేసి, ఏసయ్యా ఇదిగో నా దగ్గర 5 రొట్లు 2 చిన్న చేపలు మా అమ్మ ఇచ్చింది నాకు తినమని. అరే వెళ్తున్నావు కదా, యేసుప్రభు వారు చెప్పే మాటలు చాలా మధురంగా ఉంటాయిరా, యేసుప్రభు వారి మాటలు చాలా రమ్యంగా ఉంటాయిరా, యేసుప్రభు వారి మాటలు చాలా మంచిగా మన జీవితంలో నువ్వు బలపరుచునేలాగా ఉంటాయిరా, నువ్వు వెళ్ళి దేవుని మాటలు వినరా అని వాడిని పంపించడమే కాకుండా ఏం చేసిందంటే వాడి బాక్స్లో వాడికి స్నాక్స్ పెట్టిందండి. స్నాక్స్ పెడితే వాడు ఏం చేశాడు, యేసుప్రభు వారి మాటలు వింటా ఈ ఫుడ్ని కూడా మర్చిపోయాడు. యేసుప్రభు వారి మాటలు ఎందుకంటే అంత మధురంగా ఉంటాయండి ఆయన మాటలు, అంత జుంటు తేనె దారుల వల్లే ఉంటాయి ఆయన మాటలు. యేసుప్రభు వారు మాటలు చెప్తుంటే ఆ 3 రోజులు పాపం ఎవరికి ఆకలేలా ప్రార్థన చేసిన తర్వాత యేసుప్రభు వారు అనుకుని ఇదిగో వీరికి ఆహారం పెట్టి పంపించాలని ఆలోచన కలిగి అడుగుతున్నారు, ఆహారం ఎవరి దగ్గర ఉందా అని అడిగినప్పుడు ఒక బొడ్డువాళ్ళు లేచి నా దగ్గర ఉందని తీసుకువచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, శిష్యులు అన్నారు, కూర్చోరా, నువ్వు ఒకదానికి పద్దాకు ఓవర్ యాక్షన్ చేస్తావు, కూర్చో, అది ఎంతమంది సరిపోద్దురా, ఆహారం ఎంతమంది సరిపోద్ది, 5 రొట్లు 2 చిన్న చేపలు 5,000 మందికి సరిపోద్దా చెప్పండి, నాకే చాలదు, మరి అంతమందికి సరిపోద్దంటే సరిపోతుంది, అది ప్రభు చేతిలోకి ఇస్తే సరిపోతుంది, అది ఆశీర్వాదము. ఈ రోజున నీ యొక్క జీవితము రొట్టె అయి ఉన్నది, నీ జీవితము చాప అయి ఉన్నదండి, నీవు ప్రభు చేతికి ఇస్తే అది ఆశీర్వదించబడింది. చదువమ్మా ఆ మాట చదువు. పచ్చిక మీద కూర్చుండగా జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఇక్కడ చూడండి ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించెను.
ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ ఎవరి వైపు చూశాడు యేసు ప్రభు వారు? ఏం వైపు చూశారు? ఆకాశం వైపు. ఏం చేశాడండి? ఆ రొట్టెని ఎత్తుకుని, తండ్రి దీన్ని ఆశీర్వదించు, తండ్రి దీన్ని దీవించు, తండ్రి దీన్ని బ్లెస్ చేయి, దీన్ని సమృద్ధిలోనికి నడిపించు అని యేసు ప్రభువారు మనకి మాదిరిగా చూపించాడండి. ఈ రోజున నీవు కూడా ఆకాశం వైపు నీవు చూడాలి. ఆకాశం వైపు నువ్వు చూస్తే నీవు ఆశీర్వదించబడతావు. ఆకాశం వైపు నువ్వు కనులెత్తబడితే నీవు దీవించబడతావు. అంతేగాని దావీదులాగా మేడ మీదకి ఎక్కి ఎవరేం చేస్తున్నారా అని చూసావనుకో, జాగ్రత్త, వ్యభిచారిగా మార్చబడతావు. మోషేలాగా అటు ఇటు తిరిగిస్తే హంతకుడిగా మార్చబడతావు. లోతులాగా నువ్వు చూస్తే ఆ దేశము శాపగ్రస్తంగా పాడైపోవడానికి సిద్ధంగా ఉందని ఆ యొక్క ఉగ్రతలో నువ్వు కూడా పాడైపోతావు. లోతు భార్యలాగా నువ్వు వెనక తిరిగి చూస్తే, నువ్వు బాప్తిస్మ పొంది మరలా వెనక తిరిగి చూస్తే, నేను ఎందుకు ఈ మాటలు మళ్ళీ మీకు రిపీట్ చేస్తానంటే, ఇప్పుడే కొంతమంది వస్తున్నారు, వారికి వాక్యం అర్థం కావాలి కదా అని మరలా నేను రిపీట్ చేస్తాను. అందుకే నేను మీకు చాలాసార్లు చెప్తానండి, దేవుని మందిరానికి లేటుగా రావద్దు, దేవుని మందిరానికి త్వరగా రండి, దేవుని మందిరంలో చక్కగా ఆయనిచ్చే ఆశీర్వాదం మనం పొందుకుందాం, దేవుడిచ్చే మహిమ కిరీటాన్ని మనం ధరించుకుందాం అని మీ ఎన్నిసార్లు చెప్పినా మీ బాండి మార్చుకోలేకపోతున్నారండి. అలా ఉంటే మీకే నష్టం. మేము బాగానే ఉంటాం, ఆశీర్వదించబడతాం, ప్రభు వచ్చినప్పుడు చక్కగా ఎత్తబడతాం, ఆనందిస్తాం, తర్వాత మీరే బాధపడతారు. అందుకని ప్రభు అన్నాడు కదా, ఏమంటాడండి, ఆయన ఏం చేశాడంట, ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ 5 రొట్టెలు ఏంటండి, ఆ రొట్టెలను విడిచి శిష్యులకు ఏం పంచారంటండి, ఏం చేశారంట, పంచండి. పంచుకున్నప్పుడు శిష్యులు ఏం చేశారంటండి, పంచారంటండి. పంచినప్పుడు వారు సమృద్ధిగా తిన్నారంటండి. ఎలా అంటండి, వారు సమృద్ధిగా తిని ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎవరికైనా ఆహారం పెట్టామనుకోండి, బాగా కడుపు నిండా తిడతాం, ఆడికి ఇంకొంచెం పెడితే తింటారా? తినలేదు. ఎందుకంటే వాడికి కడుపు నిండిపోయింది, ఫుల్ అయిపోయింది, ఇంకా వదిలేస్తాడు. అలాగే చక్కగా 4-5 వెరైటీలు మంచిగా మాంసం వేసి, ఫ్రైలు వేసి, చక్కగా పులుసు వేసి అన్ని నీకు వెరైటీలు పెట్టిన తర్వాత, అన్నం పెట్టిన తర్వాత, దాన్ని తిన్న తర్వాత, మరలా అన్నం పెట్టిన తర్వాత, కడుపు నిండా తిన్న తర్వాత ఇంకా మొక్కలు ఉంటాయి, అక్కడక్కడ మొక్కలు ఉంటాయి, ఆ మొక్కలు మనం తింటాం. ఎందుకంటే కడుపు నిండిపోద్ది, ఇంకా తృప్తి పడుతాం మనం. అందుకని యేసు ప్రభువారు ఆశీర్వదిస్తే మన జీవితాలు తృప్తి పొందుకుంటాయి. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆశీర్వదిస్తే నీ జీవితము తృప్తి పొందుకుంటావు. ఈ రోజున నీ జీవితంలో అసంతృప్తి ఎందుకు ఉంది? ఈ రోజున మీ కుటుంబాల్లో కరువు ఎందుకు ఉంది? ఈ రోజున మీ కుటుంబాల్లో లేమి ఎందుకు ఉంది? ఈ రోజున మీ కుటుంబాల్లో గలిబిలి ఎందుకు ఉంది అంటే, మీరు మీ జీవితాలని ప్రభువు చేతికి ఇవ్వలేకపోతున్నారండి. ఒకసారి యేసు ప్రభువారి చేతికి మీ జీవితాలను ఇచ్చి చూడండి. యేసు ప్రభువారికి ఇగో మీ యొక్క జీవితమును అర్పణగా ఇచ్చి చూడండి. ప్రభు ఏం చేస్తాడంటే, ఈ రోజున మీ జీవితాలు మార్చబడుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు. ఆశీర్వదించడానికి ఆకాశం వైపు కనులెత్తి ఆయన ఆశీర్వదించి, చదవమ్మా మాట చదువు, మైక్లో చదువు, 20 వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు ఏంటండి, ఎన్నిందా 12 గంపలు. ఇది మెరాకిలే కదా, మెరాకిలా కాదా, అద్భుతమా కాదా? 2 చేపలు 5 రొట్టెలు 12 గంపలు ఎలా అయినాయి అంటే అవుతాయి. అది దేవునికి అసాధ్యమైనది కాదు. ఎందుకంటే ఆయన ఒక క్రియేటర్, ఆయన ఒక సృష్టికర్త, ఆయన సృష్టించగలిగిన వాడు, ఆయన రూపము చేయగలిగిన వాడు, ఆయన ప్రకృతిని కలుగు చేయగలిగిన వాడు, ప్రకృతిలో జీవాయును కలుగు చేయని వాడు, ఇదిగో ఆయన సమస్తమును, జలరాశులను, ఆకాశ పక్షులను సృజించగలిగిన వాడు. ఆఫ్టర్ ఆల్ రొట్టె ముక్కలను ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ రోజున మన జీవితములను కూడా ఆయన చేతులకు ఇస్తే, ఇదిగో నీ జీవితంలో ఏమవుతుందండి, ఆశీర్వాదములు చూస్తే. ఎన్ని గంపలు మిగిలి అంటండి, 12 గంపలు మిగిలి అంటే వారు తృప్తి పొందిన తర్వాత తృప్తి పొందారంటండి. అబ్బా ఇంకా చాలయ్యా, మేము తినలేం అన్న తర్వాత సగం కొరికేయటం, పక్కన పడేయటం, ఈ రొట్టె మొక్క తింటాం, ఆ చేప మొక్క తింటాం, కొరికేయటం, అమ్మో చాలా ఇంకా అని చెప్పేసి దాన్ని పడేయటం. అవన్నీ కలెక్ట్ చేయగా, అవన్నీ పోగు చేయగా ఎన్ని గంపలు మిగిలి అంట, 12 గంపలు మిగిలి. హల్లెలూయా. 12 గంపలు మిగిలి. దీనికి సాదృశ్యం ఏంటంటే,
ఇది ఆశీర్వాదమే. ఈ రోజున నీ కుటుంబంలో ఆశీర్వాదము, ఈ రోజున నీ కుటుంబంలో సంతోషము కలగాలంటే నీ జీవితము నువ్వు ప్రభువుకి ఇస్తే చాలండి. నువ్వు ఇంకేం చేయవలసిన పని లేదు. ఏం చేయాలంట? ఆ బొడ్డువాడు తీసుకువెళ్ళి యేసుప్రభు వారి చేతులకి ఇచ్చాడు. అయ్యా ఇదిగో రొట్టె ముక్క, ఇదిగో చేప, నీ ఇష్టం అన్నప్పుడు ఏం చేశాడంట? ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మన ప్రభు ఎలాంటి వాడంటే మనము తృప్తిపరుచుకోవడం, మనము తృప్తి పొందడం ఆయనకి ఇష్టం. మనం ఆకలితో ఉండటము, లేమిని అనుభవించడం, కష్టమును అనుభవించడం, బాధ అనుభవించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదండి. అందుకని ఇంకో మాట ఉంటుంది, చదువమ్మా. ఇంకో మాట గురించి చేస్తాను. లూకాసు వార్త 15:20 చదవమ్మా. లూకాసు వార్త 15:20. కూర్చో అమ్మది కూర్చో. లూకాసు వార్త 15వ అధ్యాయము 20 వచనం చదవమ్మా. ఇక్కడ ఒక మాట ఎలా ఉందంటే, మన ప్రభు ఎలాంటి వాడంటే, ఇదిగో ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడండి మన ప్రభు. ఇదిగో నీవు నా ప్రభు వైపు చూస్తే ఆయన ఆశీర్వాదమును కలుగు చేస్తాడు. నా ప్రభు వైపు నువ్వు చూస్తే నీకు క్షేమమును కలుగు చేస్తాడు. నా ప్రభు వైపు నువ్వు చూస్తే ఆయన ఏం చేస్తాడంటండి, ఇదిగో నిన్ను హక్కును చేర్చుకుంటాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి కష్టములు ఉన్నా నా ప్రభు వైపు నువ్వు చూడాలి. చదువమ్మా మాట చదువు ఒకసారి. ఆ మాట చదువు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు ఏమైందంటండి? ఏమైందంట? చదవాలి. తీసారా? అందరూ తీసారా? నా వైపు చూస్తున్నారండి. బైబిల్ తీయండి. కొత్త నిబంధనలు ఉంటుంది. లూకాసు వార్త 69-68 పేజీ తీయండి. అందరు తీయండి. వాక్యం బైబిల్ తీస్తే ఆ ఉన్న వెలుగు మీకు వస్తుంది. చూడండి. చదువమ్మా. 19-20. సారీ, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరము పడి ఇగో పరుగెత్తి ముద్దు పెట్టుకును. తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని అనిపించుకుటకు యోగ్యుడను కాదని చెప్పాను. చదువు. ఇక్కడ అయితే కాదమ్మా. ఒకసారి ఇక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే 17 చదువు ఒకసారి. 17 చదువు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఇంటి యొద్ద, ఇదిగో ఇక్కడ మనము ఒక జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతనెవడు? కుమారుడు, తండ్రి యజమానుడు. అయితే ఈ కుమారుడు ఏం చేశాడంటే లోకం వైపు చూశాడు. ఇదిగో లోకం వైపు చూసి నాకు కావలసిన ఆస్తి నాకు ఇచ్చే, ఇదిగో నేను వెళ్ళిపోతా, నాతో నీకు పని లేదు, నీ దగ్గర ఉంటే నాకు అనేక రిస్ట్రిక్షన్ పెడుతున్నావు, నేను నీ దగ్గర ఉంటే నాకు అది చేయొద్దు ఇది చేయొద్దని నన్ను నువ్వు బాధ పెడుతున్నావు, నాకొద్దు, నేను వెళ్ళిపోతా, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే అన్నప్పుడు తండ్రి ఏం చేశాడు? సరే నాన్న, నీ ఇష్టం, నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి, నువ్వు ఆనందంగా ఉండటమే నాకు కావాలి అని చెప్పేసి అతను ఏం చేశాడంటే తన ఆస్తిని తీసుకుని పోయి ఏం చేశాడా? చదువమ్మా, చదువు. చదువు. ఇక్కడైతే నేను ఆకలితో చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, ఇక్కడ ఒక మాట ఉంటుంది కదా, ఇక్కడ మనము లోతుగా ధ్యానం చేస్తే అంట నిద్రపోయారు. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరందరూ నిద్రపోతారా? హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, దేవుడి నామమున మహిమ కలుగును. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసేను, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నేను ఏమాత్రము యోగ్యుడిని కాదు.
ఇది మనము లోతుగా ఒకసారి అమ్మా హల్లెలూయా, నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. అంటే ఒకవేళ నేను బాగోకపోయినా నా వైపు చూడాలి. బాగుంటానా బాగున్నానా? అది నా వైపు చూడండి దయచేసి. ఒక 5 నిమిషాల్లో మనం ముగించేసుకుందాం. వాక్యము వినాలి. దేవుని మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మళ్ళీ ఈ సమయం వస్తుందండి, మళ్ళీ వారం తర్వాత వస్తుంది. మరి వారం తర్వాత వచ్చినప్పుడు మరి నీకు ఆత్మీయ ఆహారం కావాలి కదా, ఇప్పుడే నువ్వు సమృద్ధిగా తినేసే. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. అందుకే కుమారుడు అంటున్నాడు కదా, ఇదిగో ఏమంటున్నాడంటే, నా ఆస్తి అంతా తీసుకువెళ్ళిపోయి వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసుకున్నాడంటండి, దుర్వ్యాపారం చేశాడు. ఇదిగో ఏం చేశాడంట, ఫస్ట్ ఆఫ్ ఆల్ దుర్వ్యాపారం చేసి తన ఆస్తిని పోగొట్టేసుకున్నాడు. తర్వాత ఫస్ట్ ఏం చేశాడంట, అన్య స్త్రీలు అంటే వ్యభిచారం కలిగిన స్త్రీలతో వ్యభిచారం చేసుకుని తన దేహాన్ని పాడు చేసుకున్నాడు. తర్వాత తండ్రి మాటకు విధేయత చూపించి, తండ్రి మాటకు లోబడకుండా విధేయత చూపించకుండా జీవించాడు. అయ్యా పక్కన పెట్టాను. హల్లెలూయా, మంచిది. దయచేసి వినండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ప్రేరేపణ కలుగు చేస్తున్నాడంటే ఆటంకపరచమాకండి దయచేసి. ఎందుకంటే వాక్యము వస్తున్నప్పుడే దాన్ని ఫ్లూయెంట్గా వినేయాలి. తర్వాత వాక్యం చెప్పడానికి తర్వాత ఇంకా సమయం ఉండదు. ఓకే, సో అయితే ఇక్కడ నేను రాత్రమైన నేను ధ్యానం చేస్తే లోతుగా వెళ్తే అంట, ఇక్కడ ఒక మాట రాయబడింది. నాకు ఈ మాట వినగానే బడబడబడబడ కన్నీళ్ళు కారిపోయింది. నిజంగా ఆ మాట వినగానే కన్నీళ్ళు కారిపోయినాయి. ఏదో మిమ్మల్ని ఏదో మీ దగ్గర సానుభూతి కావాలని కాదు, కానీ నా యొక్క హృదయం అలా కదిలించబడింది. ఏంటి ఆ మాట అంటే, ఇదిగో తన తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారాన్ని చేశాడు, ఆ యొక్క జారత్వం వ్యభిచారం కలిగిన స్త్రీలతో పాపము చేసి తన దేహమును పాడు చేసుకున్నాడు. తర్వాత అపవిత్రమైన వాటిలతో చేరి, పందులతో చేరి పొట్టును తినడానికి కూడా వెనుకాడక తన సాక్ష్యమును పోగొట్టుకున్నాడు. అపవిత్రతతో చేరి ఇదిగో ఏం చేశాడండి, తండ్రి మాటకు విధేయత చూపించకుండా పాపం చేశాడు. తర్వాత అన్ని స్త్రీలతో వ్యభిచారం చేసి ఏం చేశాడండి, ఇదిగో తన దేహాన్ని పాడు చేసుకున్నాడు. తర్వాత తన యొక్క సాక్ష్యమును పాడు చేసుకున్నాడు పందులతో అంటున్నాడు కదా. అప్పుడేమన్నాడంటే, బుద్ధి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాలి, ఇక్కడ ఒక మాట అన్నాడు కదా, నా తండ్రి ఇంటివా అనేక మంది కూలివాండ్లు సమృద్ధిగా ఆహారం తింటే, ఇక్కడ నేను ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇదిగో అతను కుమారుడు కదా, అతను కుమారుడినప్పుడు నా తండ్రి నాకు సహాయం చేస్తాడులే, నా అన్నయ్య ఉన్నాడు నాకు సహాయం చేస్తాడు అనుకోవచ్చు కదా. అనుకోవట్లేదు. ఏమవుతున్నాడంటే, అతను ఇప్పుడు ఎలా మార్చబడంటే కూలివాణ్ణిగా మార్చబడ్డాడు కదా. పందుల పొట్టును మేపటానికి కూలివాణిగా వెళ్ళాడు. ఆ కూలివాణిగానే మార్చబడి ఇదిగో కంపేర్ చేసుకున్నాడు. ఇదిగో నా తండ్రి ఇంటి అనేక మంది పనివాళ్ళు కూలివాళ్ళు సమృద్ధిగా ఉన్నారు, నేను ఇక్కడేమో ఆకలితో బాధపడుతున్నాను. నా తండ్రి ఇంట కూలివాణ్ణిగా నేను ఒక్కడిగా చేర్చబడ్డా. అరే నీవు కుమారుడివి, నువ్వు సన్. అయితే అతను అనుకుంటాడు కదా, ఈక్వల్ చేసుకున్నాడు అంటే నేను యోగ్యుడని కాదు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, ఇదిగో నా తండ్రి ఇంటి పని వాళ్ళు అనేక మంది సమృద్ధిగా ఉన్నారు, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నానని లేచి ఏం చేశాడని తన తండ్రి ఇంటికి వెళ్ళెను. తండ్రి పరలోకమునకు, ఇక్కడ ఒక మాట రాయబడిందండి. తండ్రి ఏంటంటే తండ్రి దేవుడు ఆ ఫాదర్తో చెప్తున్నాడు. ఈ సన్ అంటే తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు కదా, అయ్యా యజమానుడా, లేకపోతే దొర, లేకపోతే ఏవండి అని పిలవాలి కదా. కానీ పిలవకుండా ఏమన్నాడంటే తండ్రి అని పిలుస్తుంటే దీంట్లో ఉన్న మాధుర్యం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు ప్రేమ కలిగిన, నువ్వెన్ని పాపములు చేసినా, ఎన్ని అతిక్రమములు చేసినా, నీ దేహమును పాడు చేసుకున్నా, ఇదిగో నీ అపవిత్రత చేరి నీ సాక్ష్యమును పాడు చేసుకున్నా, నీ ఒక్కసారి తండ్రి అని పిలిస్తే చాలు, ఆయన ఆటోమేటిక్గా కరిగిపోతాడంట. దట్ ఈస్ ద ఫాదర్. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఇదిగో నువ్వు ఎటువంటి అపవిత్రత చేరి నీకు బుద్ధి వచ్చినప్పుడు నువ్వు మరలా ప్రభు దగ్గరికి వెళ్ళి తండ్రి అని ఒక్కసారి పిలిస్తే అంట, ఆ మాటకి ఆయన కరిగిపోతాడంట. ఆయన తెలుసు కుమారుడికి, అందుకంటాడు కదా, నా తండ్రి నేను ఇంటికి వెళ్తాను, నా తండ్రి నన్ను తోసివేయడు,
నా తండ్రి నన్ను గెంటివేయడు, నా తండ్రి నన్ను ఇదిగో పోరా, నువ్వు ఆ పాపం చేసావు కదా, డబ్బులను తీసుకెళ్ళి తగలేసావు కదా, ఇంకా నీకు నాకు సంబంధం లేదు అనడు. ఒక్క మాట చెప్తాను, తండ్రి అని పిలిస్తే చాలు, ఆయన కరిగిపోతాడు. ఆయన నిజంగా ప్రేమ కలిగిన వాడండి మన తండ్రి. ఈరోజున నీ దేహము పాడైపోయినా, నీ ఆలోచనలు పాడైపోయినా, నీ తలంపులు పాడైపోయినా, నీ శరీరము పాడైపోయినా, నీవు ప్రభువు దగ్గరికి వచ్చి తండ్రి ఒక్కసారి నన్ను క్షమించు, ఒక్కసారిగా నన్ను క్షమించి నీ కూలివాండ్లుగా చేసుకుంటారే. నీకు ఆ కర్మ పట్టాల్సిన పనేంటరా? నువ్వు నా కొడుకురా, నీవు నా కుమార్తెవురా, ఇదిగో నీవు నా యొక్క రక్తము చేత కొనబడిన వాడేవురా, నీవు మరలా కూలివాండ్లుగా ఉండడానికి ఎట్లా లేదు? రండిరా, ఇదిగో నా కుమారుడు చనిపోయాననుకున్న కుమారుడు మరలా తిరిగి వచ్చాడు. యేసు ప్రభువు చెప్పే మాట అండి, ఇదిగో నా కుమారుడు తిరిగి వచ్చాడు, వాడు చనిపోయాననుకున్నాను, వాడు మరలా బ్రతికి నా దగ్గరకు వచ్చాడు. వీడికి ప్రదర్శన వస్త్రాలు తేండిరా, వీడికి బట్టలు వేయండిరా, చెప్పులు వేయండిరా, ఉంగరాన్ని తొడగండిరా అని యేసు ప్రభువు చెప్తున్నాడు. ఈరోజు నీ జీవితము మలినమైనప్పటికీ, పాడైపోయినప్పటికీ యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఒక్కసారి తండ్రి అని పిలిస్తే ఈ రోజున నా ప్రభువు నీకు ఇవన్నీ కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ అగాపే ప్రేమ. ఏమైందండి? అగాపే ప్రేమ, యేసు ప్రేమ, అగాపే ప్రేమ. ఎందుకంటే నీవు పాడైపోయినప్పటికీ, నీవు మలినమైనప్పటికీ, నీ జీవితము ఇదిగో ప్రతనావస్థకు వెళ్ళిపోయినప్పటికీ బుద్ధి వచ్చి నీవు మరలా ప్రభు దగ్గరికి వచ్చి తండ్రి అనే ఒక మాట పలికితే చాలంటండి. ఏంటంట? తండ్రి అనే ఒక మాట పలికితే చాలు, యేసు ప్రభు వారు కరిగిపోతారు. నేను పాపినే కదా, నేను దౌర్భాగ్యుని కదా, నేను ఇదిగో నీ ఆస్తిని తీసుకువెళ్ళిపోయి దుర్వ్యాపారాలు చేసి పాడు చేశాను, వేశ్యలతో తిరిగి నా దేహాన్ని పాడు చేసుకున్నాను, ఇదిగో అపవిత్రత పందులతో చేరి నా సాక్ష్యమును పాడు చేసుకున్నాను, మరలా నువ్వు నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తావు? అదే అగాపే ప్రేమ, అదే అగాపే ప్రేమ. కానీ నీకేం కలిగి ఉండాలంటే నీకు బుద్ధి రావాలి. నీకు బుద్ధి వచ్చినప్పుడు నీవు ప్రభువుని వేడుకుంటావు, అయ్యా నేను మలినున్నే, నేను పాపినే, నన్ను క్షమించువా అని నీవు ప్రభువుని అడిగితే నా ప్రభు ఈరోజు నిన్ను క్షమించిపోతున్నాడు. అందుకని నీ ఆలోచన ఎలా ఉండాలంటే పర సంబంధమైన ఆలోచనలు నీకు కలిగి ఉండాలండి, ఆత్మ సంబంధమైన ఆలోచనలు నువ్వు చూడాలి. అందుకనే ఇక్కడ ఏం చేశాడంటే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అదే లోకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనంలో 19:5 ఒకసారి ఒక చదువమ్మా. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు ఏమైందంట? ఆ మాట చదవండి అమ్మా. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కరులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగిరా. యేసు ప్రభువారు ఈ రోజున నీ వైపు చూస్తున్నాడు. యేసు ప్రభువారు ఈ రోజు నీ వైపు చూస్తున్నాడు. ఇదిగో జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసిన సమయము వచ్చింది. ఎంత మిరాకిల్ కదా. మనము ఏదో చదువుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం అంటే కాదండి. దీన్ని లోతుగా మనము అధ్యయనం చేస్తే, లోతుగా ధ్యానం చేస్తే జక్కయ్య ఎలాంటి వాడంటే ఒక భయంకరమైన వ్యక్తి. ఎలాంటి వాడంట? ఒక భయంకరమైన ధనాపేక్ష కలిగిన వాడు అండి జక్కయ్య. ఇదిగో అన్యాయముగా, అక్రమముగా పేదవారి దగ్గర వారు పాపం రెక్కలు మొక్కలు చేసుకుని వారు చెమట రక్తముగా కార్చి సంపాదించిన ఆ 2-3 రూపాయలని అన్యాయంగా లాగేసుకునేవాడు అంటాడు. పాపం వారి పస్తులు ఉండేవాళ్ళు, ఆకలి బాధతో అలమటించిపోయేవాడు. అలాంటి కరుణ దయ లేకుండా బ్రతికిన జక్కయ్య సమాధానం లేకుండా, శాంతి లేకుండా కొట్టుమిట్లాడుతున్న సమయంలో యేసు ప్రభువారి గురించి తెలుసుకున్నాడు. యేసు ప్రభువారు ఎవరని చర్చించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభువారి గురించి ఎదికినప్పుడు ఇదిగో యేసు ప్రభువారు పలానా ప్రాంతంగా వస్తాడంట, నేను అక్కడికి వెళ్ళాలని చెప్పేసి జక్కయ్య ఆలోచించాడండి. మేడు చెట్టు ఎక్కాడు. యేసు ప్రభువారు ఎవరని ఎదుగుతున్నాడు. ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే ఈ రోజున అటువంటి ఆశ నీవు ఉండాలి. యేసు ప్రభువారిని వెతకగలిగే ఆశ నీకు ఉండాలి. యేసు ప్రభువారిని వెతికే మనోనేత్రములు నీకు ఉండాలి. యేసు ప్రభువారిని వెతికే దృష్టి నీకు ఉండాలి. నీవు ఉన్నట్లయితే యేసు ప్రభువారు ఏం చేస్తాడంట? అందుకంటున్నాడు కదా, ఇక్కడ ఏమంటున్నాడు కదండి, 5వ వచనం చదువుదా. యేసు ఆ చోటకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగిరా. అసలు ఎంత మిరాకిలో కదా, ఎంత గొప్ప సంగతో కదా. నిజంగా జక్కయ్య హృదయం ఎంత పరితపించిపోయి ఉంటుందండి, ఎంత సంతోషముతో గంతులు వేసి ఉంటుందండి. ఇగో నేను పాపినయ్యా, నేను హంతకుడినయ్యా, ఇదిగో నేను భయంకరమైన వ్యక్తినయ్యా, ధనాపేక్ష కలిగిన వాడినయ్యా, ఇదిగో నేను ఏమాత్రము మంచితనం లేని కఠినాత్మునయ్యా, అలాంటిది జక్కయ్య అని నా పేరు పెట్టి పిలిచావు, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభు అంటున్నాడు కదా. జక్కయ్య త్వరగా
దిగిరా, నేను నీ ఇంట ఉండవలసిన సమయం వచ్చినది. యేసు ప్రభువారు ఈ రోజున మనం ఇంట్లో ఉండడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఈ రోజున యేసు ప్రభువారు నువ్వు చూస్తానికి ఆశ కలిగి ఉన్నావా? జక్కయ్యలాగా ఈ రోజున నీ హృదయం పాడైపోవచ్చేమో, ఈ రోజున నీ కలవరము చేతలు నువ్వు కొట్టుమిట్లాడుతున్నావేమో. యేసు ప్రభువారిని నువ్వు సొంత రక్షకుడిని అంగీకరించు, యేసు ప్రభువారిని ఇంటికి పిలుచుకో. అప్పుడు యేసు ప్రభువారు ఇంటికి వస్తే ఏమైందంటండి, అతను అబ్రహాము కుమారుడే, అతని ఇంటి వారికి రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభువారి వైపు మనం చూస్తే ఏం కలుగుతుందంటండి? యేసు ప్రభువారి వైపు మనం చూస్తే ఏం కలుగుతుంది? చెప్పాలమ్మా. యేసు వైపు వారు చూస్తే ఆశీర్వాదము కలుగుతుంది, యేసు ప్రభువారి వైపు చూస్తే నెమ్మది కలుగుతుంది, యేసు ప్రభువారి వైపు చూస్తే పశ్చాత్తాపము కలుగుతుంది, యేసు ప్రభువారి వైపు చూస్తే రక్షణ కలుగుతుంది. యేసు ప్రభువారిని కాకుండా లోకం వైపు చూస్తే ఏం కలుగుతుంది? నేను ఒకసారి దీన్ని మరలా నేను చెప్పి ముగించేస్తాను, బైబిల్ మూసేస్తున్నాను. మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఫస్ట్ దావీదు ఎవరిని చూశాడు? ఒక స్త్రీని చూసి వ్యభిచరించాడు. దేవుని యొక్క ఉగ్రతకు పాలయ్యాడు. దేవుని యొక్క ఉగ్రతకు శాపమును తెచ్చుకుని అనుకోవచ్చు మనం. చాలా మంది ఏం కాదులేరా, ఎవరు చూస్తున్నారు లేదా అనుకోవచ్చు. లేదండి, లేదు. ఆ శాపము జాగ్రత్త నీ పిల్లల మీదకి వస్తుంది. పాపం అబ్బం శుభం తెలియని ముక్కు పచ్చలార పసి పిల్లల మీదకి నీ శాపమును కొని తెచ్చుకుంటావా? లేకపోతే నీ ఆశలు నీ కోరికలు చంపుకొని వారికి ఆశీర్వాదకరంగా మారుతావో నీవే డిసైడ్ చేసుకోవాలి. దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు చచ్చిపోతాడు, రోగి చచ్చిపోతాడు, శాపము. తర్వాత మోషే ఇదిగో శ్రమలు అనుభవిస్తాడు. హంతకుడిగా మార్చబడిన తర్వాత 40 సంవత్సరాలు తరవబడతాడు. సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, తరవబడతాడు. లోతు రమ్యముగా ఉందని పట్టణం వైపు చూశాడు. అది కొద్ది రోజుల్లో నాశనము కాబోతుంది, అగ్ని గంధకాలతో కాల్చబడుతుంది. ఈ రోజున మరి నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? తర్వాత లోతు భార్య వెనక్కి తిరిగి చూసిందంటండి. వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభంగా మార్చబడింది. నీవు రక్షించబడిన తర్వాత, నీవు మారు మనసు పొందిన తర్వాత, నీవు పాప క్షమాపణ పొందుకున్న తర్వాత నీవు మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తే నీవు జాగ్రత్త, ఉప్పు స్తంభంగా మార్చబడదు. అంటే ఆత్మ సంబంధమైన మాట. ఇంకా ఆత్మ సంబంధమైన మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ ఉప్పు స్తంభంగా మార్చివేయబడుతుంటే నీ హృదయము కఠినమైపోతుంది, నీ హృదయము వ్యాధిగ్రస్తుగా మార్చబడుతుంది, నీ హృదయము బండవలే మారిపోయి ఇంకా వాక్యము నీ హృదయంలోకి వెళ్లకుండా నీవు కఠినాత్మురాలుగా నీవు మార్చబడతావు. అది ఉప్పు స్తంభంగా మార్చబడబడుతుంది. అందుకని నీవు మరలా పాత స్థితిని మనము జ్ఞాపకం చేసుకోకూడదు. కుక్క తన వాంతికి మరలా అది వెనక తిరిగినట్లుగా మనము మరలా లోకం వైపు తిరగకూడదండి. ఎందుకంటే యేసు ప్రభువారి యొక్క అమూల్య రక్తము చేత మనం కొనబడ్డాం. ఆయన నిష్కలంకమైన రక్తము చేత నీవు విమోచించబడ్డావు. మరలా మనం వెనక్కి తిరుగుతానికి యేసు ప్రభువారు రాలా ఈ లోకాన్ని. తర్వాత ఏమంటాడంటే ఆకాశం వైపు కనులెత్తాడు. ఇదిగో ఆకాశం వైపు కనులెత్తాడు, చేతులెత్తి ఆ రొట్టెలను ఆశీర్వదించాడు, ఆశీర్వాదము. తర్వాత ఇదిగో ఆయన జక్క ఇంటికి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు ఆ తండ్రి ఇంటికి నేను వెళ్ళాలని ఆలోచన కలిగి దృష్టి కలిగి ఉన్నాడు. సమృద్ధి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవెవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపు చూస్తున్నావేమో, అధికారుల వైపు చూస్తున్నావేమో, లోకం వైపు నువ్వు చూస్తున్నావేమో. జాగ్రత్త, నీవు శాపాన్ని కొని తెచ్చుకుంటావు. శాపం అంటే ఏదో ఆశామాష అనుకోవచ్చేమో. నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి. దేవుని మందిరంలో నీ ఆత్మను నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉంటాడండి. పరిశుద్ధాత్మ దేవుడు సంచరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి నీవు ఆటంకపరిచినట్లయితే జాగ్రత్త. మాటల్లో మనం వర్ణించలేము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిని వ్యతిరేకించిన వారు, పరిశుద్ధాత్మ మాటకు లోబడిన వారు భూమి మీద వారు బ్రతికినట్టు చరిత్రలో లేదండి. భూమి మీద వారు సుఖ జీవంతో బ్రతికినట్లు చరిత్రలో లేదు. ఎందుకంటే ప్రభు ఊరుకోడు. పరిశుద్ధాత్మ దేవునికి అడ్డు చెప్పితే ఊరుకోడు. దేవుని మాటలు మనం వినకుండా పిచ్చి ఆశలు వేస్తే ఊరుకోడు. అనుకోవచ్చు, ఎవడ నాకు ఎదురు చెప్పేది అనుకోవచ్చు. జాగ్రత్త, దేవుడు రోజున ప్రేమ కలిగిన వాడు. అందుకే మనం ఎన్ని అక్రమాలు చేస్తున్నా, ఎన్ని అన్యాయాలు చేస్తున్నా, ఎందుకు దేవునికి దూషికరంగా మాట్లాడుతున్నా, ప్రవర్తిస్తున్నా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. అగాపే ప్రేమ,
ఆ ప్రేమ ఇంకా అయిపోయింది. ఏమైందండి? ఆ ప్రేమ సమయం అయిపోయింది. యేసుప్రభు వారు ప్రేమించడం ఇంకా ఆఫ్ చేస్తున్నాడు. యేసుప్రభు వారు ఆఫ్ చేసేసాడు. తర్వాత ఇంక నిన్ను రక్షించే నాదుడు ఉండనే. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనోనేత్రం నువ్వు తెరిచి చూడాలి. ఎవరిని చూడాలి? దేవుని యొక్క ప్రత్యక్షత నువ్వు పొందుకోవాలి. దేవుని యొక్క మహిమను నువ్వు పొందుకోవాలి. దేవుని యొక్క ఉగ్రతలో నుంచి నీవు తప్పించుకోవాలి. నీవు నిత్య రాజ్యంలోకి వెళ్ళాలని ప్రభు యొక్క చిత్తము. దేవుడి కొద్ది మాటలు దీవించి మన వెనుకల్లో భద్రపరచును గాక. ఆమేన్. అలాగే మోకరించండి. మోకరించవలసిన మోకరించండి. మోకరించలేని వారు